విశ్వేశ్వరునకు ఉండేటటువంటి లక్షణం మీరు ఇక్కడ ఉంటాడు అని తెలుసుకున్నంత మాత్రం చేత ఆయన దర్శనం మీకు అవ్వాలి అని ఏం లేదు. అందుకే కాశీ వెడతారు, కానీ విశ్వేశ్వర దర్శనం కాకుండా వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఆయన అనుగ్రహము లేకపోతే ఆయన దర్శనం ఉండదు లోకంలో. ఒక్క ఈశ్వరుడి విషయంలో మాత్రం అందుకే ఎప్పుడూ ఏమనాలో తెలుసా అండి, నేను దర్శనం చేశాను అనకూడదు, ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు అనాలి. తారయ, ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి, ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్సగా జావ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు. ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు, అలాంటి వాళ్ళు అక్కడ చేరండి నేను పొందుతానన్నాడు. అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, తారయ, ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్లి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నామనుకున్న వాళ్ళు కాశీయే వెళ్లి విడిచిపెట్టాలని లేదు, ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసిన ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. ఆయనకి అష్టమూర్తి అని ఒక నామం పరమేశ్వరుడికి. అష్టమూర్తి అంటే 8 మూర్తులుగా ఉండేవాడు అని. ఆయనకే అవ్యయ అని ఒక నామం. అవ్యయ అంటే మనందరం ఏ రకమైనటువంటి వికారములను అనుభవిస్తామో ఆ వికారములు ఆయన యందు లేనివాడు, కాబట్టి అవ్యయ. మనం చూడండి, పుట్టినది మొట్టమొదటి వికారం అక్కడ ఉంటుంది. అసలు ఒక శరీరాన్ని తీసుకుని ఈ లోకంలోకి వస్తాం కాబట్టి పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించిపోయినది. కానీ పరమేశ్వరుడికో ఈ వికారాలేం ఉండవు. ఈ వికారాలేమీ ఉండకుండా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఒక మూర్తిగా ఉండేవాడు కాడు. మూర్తి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏది మీ కంటి చేత చూడడానికి వీలు కాదో, ఏది మీ భావం చేత ఊహించడం కూడా చాలా కష్టమో, అటువంటిది మీ మాంసనేత్రము చేత చూడడానికి వీలైనటువంటి రీతిలో ఒక రూపమును పొంది మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంటే దానికి మూర్తి అని పేరు. ఈ మూర్తి అన్న పేరు మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. సత్యనారాయణ మూర్తి అన్న పేరు. మూర్తి అంటే సత్యనారాయణ, సత్యమైనటువంటి వాడు, ఏ వికారములు లేనివాడు, ఎప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు, అచ్యుతుడు, నిరంజనుడు. అటువంటి వాడు నారాయణుడు సమస్త జీవులకు ఆధారమైన వాడు మీ కంటికి కనపడేటట్టుగా ఒక రూపమును దాల్చి అక్కడ కూర్చున్నాడు. మూర్తి. మూర్తి అని ఎక్కడ వాడినా అదే అర్థం. ఏది చూడడానికి కుదరదో, ఏది ఊహించడానికి కుదరదో అది ఒక రూపమును తీసుకుని కూర్చుని ఉంటే దాన్ని మనం మూర్తి అని పిలుస్తాం. అవ్యయ అష్టమూర్తి అంటే ఏ వికారములు లేనివాడు కాబట్టి పుట్టినవాడు కాడు, పుట్టినవాడు కాడు, ఒకనాడున్నవాడు కాడు, ఒకనాడు లేనివాడు కాడు, పెరిగేవాడు కాడు, తరిగేవాడు కాదు, నశించిపోయేవాడు కాడు, ఏ వికారములు లేనివాడు, ఎప్పుడూ ఉన్నవాడు, ఎప్పుడూ ఉండేవాడు. వాడు కనపడతాడా అంటే భక్తి బాగా పండిన వాళ్ళకి కనపడతాడు. కనపడడు అని సిద్ధాంతీకరిస్తే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు. మరి దర్శనం చేసిన ఋషులందరి మాట, ఆయన భక్తికి వశుడవుతాడు. కానీ సాధారణంగా ఆయనలో ఉన్నటువంటి చమత్కారం ఒకటి ఉంటుంది. ఆయన విశ్వేశ్వర, అవ్యయుడైనటువంటి వాడు. మీకు అసలు చూడడానికి వీలైన రూపంతో మీకు దొరికేది ఎక్కడ అంటే విశ్వేశ్వరుడిగానే దొరుకుతాడు ఆయన.
కాశీ వెడితే విశ్వేశ్వరలింగాన్ని దర్శనం చేశామండి అంటూ ఉంటాం. విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆయన ఒకటి తయారు చేసి దాన్ని నడిపించేవాడు కాడు. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, దీనికి ఒక యజమాని ఉండి, ఇది నడవడానికి లోపల ఒక విద్యుత్ శక్తి ఉంటే ఇది నడుస్తూ ఉంటుంది. అలా ఎవరు దీనిని కలిగి ఉన్నాడో ఆయన దీనికి ఈశ్వరుడు, ఆయన దీని యజమాని. విశ్వేశ్వరుడు అన్న మాటకి ఏమని అర్థం చెప్పుకోవాలప్పుడు? విశ్వమునకు ఈశ్వరుడై ఈ విశ్వమంతా తనదిగా కలిగిన వాడై ఉండాలి కదండి. అప్పుడు తనదిగా కలిగిన వాడై ఉండాలి అంటే అది వేరు ఆయన వేరు అయి ఉండాలి కదూ. ఈ లాల్చీ నాది, నేను దీనికి ఈశ్వరుడను. కాబట్టి ఈ లాల్చీ నాది అన్నప్పుడు లాల్చీ నేను కానుగా, లాల్చీ నాదిగా కలిగి ఉన్నాను. ఈ పంచ నాది కాబట్టి ఈ పంచ నాదిగా కలిగి ఉన్నాను. ఇచ్చేశారు కాబట్టి ఈ పళ్ళు నావి. కాబట్టి ఇప్పుడు ఈ పళ్ళకి నేను ఈశ్వరుడనై ఉన్నాను, నాదై ఉన్నవి ఈ పళ్ళు, వీటికి నేనే ప్రభుత్వం. నేను తినొచ్చు, ఒకరికి ఇచ్చేయచ్చు, ఆవుకి పెట్టేయచ్చు, నేను ఏమైనా చేయొచ్చు. నేను ఏం చేసినా దాన్ని ప్రశ్న చేసేవాళ్ళే ఉండరు. విశ్వేశ్వరుడు అన్న మాటలో కూడా విశ్వము ఈశ్వరుడు వేరుపడి ఉంటారా? అలా విశ్వేశ్వరుడు ఆయన కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ మైకు తయారు చేసిన వాడు ఒకరు ఉండొచ్చు, ఆయన మాత్రం ఈ మైకులో దూరిలేడు. ఒక బండి తయారు చేసిన వాడు ఉండొచ్చు, ఆయన మాత్రం ఆ బండిలో దూరిలేడు. ఈ లాల్చీ బట్ట తయారు చేసిన వాడు ఒకడు ఉండొచ్చు, కానీ ఆయన దీనిలోకి అనుప్రవేశం చెయ్యలేదు. విశ్వేశ్వరుడు విశ్వమునందే ఉన్నాడు. యథార్థమునకు ఆయనే విశ్వముగా ఉన్నాడు. ఆయన దీనిని తనదిగా కలిగి ఉన్నవాడు కాడు, ఆయనే ఇదిగా ఉన్నాడు, విశ్వముగా కనపడుతున్నాడు. ఆయన లేకపోతే అసలు ఈ విశ్వము లేదు. మీకు నేను బాగా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను కొంచెం గోధుమ పిండి మీకు ఇచ్చి, అయ్యా నేను ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి నాకు 4 పూరీలు చేసి పెట్టండి అన్నాను. నేను అట్నుంచి వచ్చేటప్పటికి ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి మీరు 2 చపాతీలు చేశారు. ఏమమ్మా పూరీలు చేసి పెట్టమన్నాను? పూరీ చేయడానికి ఏదో కుదరలేదులేండి, ఆ నూనె సరిగ్గా లేదు, అందుకని చపాతీ విశేషం అన్నారు. ఇప్పుడు గోధుమ పిండి అంటూ ఉంటే పూరీ చేద్దాం అనుకుని చేయకుండా చపాతీ చేసుకోవచ్చు. కానీ నేను గోధుమ పిండి ఇవ్వకుండా పూరియో చపాతీయో నీ ఇష్టం వచ్చింది చెయ్యన్నాను, చేయగలరా? అలా చేయడం కుదరదు. గోధుమ పిండి ఉంటే చెయ్యొచ్చు, గోధుమ పిండి లేకుండా పూరీ లేదు చపాతీ లేదు, రెండూ రావు. గోధుమ పిండియే పూరి అయినది. తత్తమ్మ అసి అది ఇది అయి ఉన్నది. పూరి ఏది అంటే నేనిచ్చిన గోధుమ పిండే పూరి. అందుకని యథార్థమునకు అది పూరి అని కొత్త పేరు సంతరించుకుంది, నామమును సంతరించుకుంది. నామమును ఒక పేరు సంపాదించుకుందేమో కానీ అందులో ఉన్నది మాత్రం గోధుమ పిండే. ఒకవేళ దాన్ని చపాతీ చేస్తే అప్పుడు ఉన్నది గోధుమ పిండే. అలా ఈశ్వరుడే ఇన్ని నామరూపములతో అంతటా నిండి ఉన్నాడు. అయితే వచ్చిన పెద్ద సమస్య ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఆయనే అంతటా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు. మధ్యలో అడ్డొచ్చేదాని పేరు తిరోధానము అంటారు. మనం సాధారణంగా 3 సంబంధం కలిగి ఉంటాం. సృష్టి, స్థితి, లయ. ఈ మాటలు ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటాయి. సృష్టి ఉత్పత్తి చేయడం, స్థితి అది ఉండడం, లయ అది పడిపోవడం. ఇవి కాకుండా 2 ఉంటాయి, తిరోధానము అనుగ్రహము అని 2 మాటలు. తిరోధానము అంటే ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడకుండా చేయుట. అలా చెయ్యగలిగిన ప్రబలమైన శక్తి మాయ. ఈ మాయ ఆధారమై ఈ మాయ తనదై, ఈ మాయ తనదై ఉండి తన చేత నియంత్రింపబడి తనని మాత్రం మాయ ప్రలోభ పెట్టకుండా తాను స్వతంత్రుడయ్యుండి ఈ మాయ వలన తాను కనపడకుండా నామరూపాత్మకమైన విశ్వము కనపడేటట్టు చెయ్యగలిగిన సమర్థుడెవడో వాడు విశ్వేశ్వరుడై ఉన్నాడు.
ఆయనే ఉన్నాడు, కానీ ఆయన కనపడడు. ఏం కనపడతాయి? నామరూపాలే కనపడతాయి. ఎందుకని అలా కనపడతాయండి అంటారేమో. కొన్ని కోట్ల 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 జన్మలుగా ఈ జీవుడికి అలవాటు అయిపోయింది ఆ నామరూపాలని పట్టుకోవడం మాత్రమే అలవాటు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అగరవత్తులు మీకు ఇటు పక్కన పెట్టుకోవడం మీకు అలవాటు అనుకోండి. ఒకరోజు మీరు ప్రయత్నపూర్వకంగా అగరత్తుల డబ్బా ఇక్కడ పెట్టుకోకుండా మీ వెనకాతలు పెట్టుకున్నారనుకోండి, మీరు పూజ చేసేటప్పుడు ధూపమాఘ్రాపయామి అనేటప్పటికి చెయ్యి ఇలా పెడుతుంది. ఎందుకని అంటే ఇక్కడ అగరవత్తులు ఉంటాయని అలవాటు. అప్పుడు ఇక్కడ కనపడకపోతే అది వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుంటుందని మీరు అనుకోకండి. అది ఒక్క క్షణం ఇదేంటి అగరత్తులు ఇక్కడ లేవని ఆగుతుంది. అప్పుడు ఓ నేనే కదా వెనక్కి పెట్టుకున్నాను అని మళ్ళీ ఇలా వెనక నుంచి అగరత్తుల డబ్బా తీసుకుంటుంది. అలవాటైపోయినటువంటి మనసు యాంత్రికంగా ఎలా కదుపుతుందో జీవుడు కూడా కొన్ని కోట్ల 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 జన్మలుగా ఏ అలవాటు చేసుకున్నాడంటే నామరూపములు చూడడం ఒకటే అలవాటు చేసుకున్నాడు. కాబట్టి అతనికి దాన్ని దాటి ఆ పొరని పైకెత్తి ఈశ్వరుణ్ణి చూడడం రాదు. ఇంకా అది ఎప్పుడూ నామరూపాలే చూస్తుంది. కానీ అనుగ్రహము అని ఒక మాట, తిరోధానము అనుగ్రహించి తెర తీసేవాడు ఎవరంటే విశ్వేశ్వరుడే. ఈ విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక జ్ఞానమునిస్తాడు. ఆ జ్ఞానము దేనికి పనికొస్తుంది అంటే కుక్షింభరత్వానికి కాదు, కడుపు నింపుకోవడానికి పనికిరాదు. అది ఏం చేస్తుందంటే మాయా అన్న తెర పైకి తీసేస్తుంది. తీసేస్తే ఇక నామరూపములు కనపడవు, నామరూపములుగా ఈశ్వరుడే కనపడడం మొదలెడతాడు. ఇది నిజానికి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తప్ప నువ్వు తెలుసుకోవడానికి జీవితంలో ఏమైనా ఉందా? నాణ్యపంథాయనాయ విద్యతే అంటోంది ఋషి, అంటోంది మనకి శృతి. నీవు మోక్షమును పొందాలనుకుంటే, నువ్వు ఈశ్వరుల్లో కలిసిపోవాలి అన్నది నీ ధ్యేయమైతే, నువ్వు అలా ఈశ్వరుడిలో కలిసిపోవడానికి ఇంకొక మార్గం ఏదైనా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా ఏ మార్గము లేదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు పూజ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? మీ ఎదురుగుండా ఒక మూర్తిని పెడతారు. మూర్తి మీ కంటికి కనపడని దాన్ని ఆ కంటికి కనపడేదిగా భావన చేస్తారు. చేసి ఎదురుగుండా మూర్తిని పెట్టి పూజ ప్రారంభం చేస్తారు. పూజ ప్రారంభం చేసినప్పుడు ద్వైతంతో ప్రారంభం అవుతుంది. నేనున్నాను, ఈశ్వరుడున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఒకటి కాదు, నా యందు ఈశ్వరుడున్నాడు. అసలు ఇదంతా ఈశ్వరుడే అనడు. ఆయన ఈశ్వరుడండి, నేను ఏముందండి, నేను మామూలు సామాన్యమైన వాడిని. అయ్య బాబోయ్, ఆయనకి నాకు పోలిక. ఇప్పుడు ఆయన్ని విశిష్టుణ్ణి చేస్తాడు, తాను కించిజ్ఞుడవుతాడు, తాను చాలా తక్కువ వాడైపోతాడు. చిట్ట చివరికి ఏం చేస్తాడు? పూజంతా కూర్చుని చేసేస్తాడు. ఆ మంత్రపుష్పం చెప్తున్నామంటాడు. చేత్తో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాడు. లేచి నిలబడి ఇప్పుడేం చెప్తాడు? నాణ్యపంథాయనాయ విద్యతే. బాగా తెలుసుకో, ఇది నిజానికి నిన్ను నువ్వు తెలుసుకుని జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి హేతువిది కాదు. నువ్విలా చేసినంతకాలం నీకసలు ఈశ్వరుడు తెలియబడడు. ఎక్కడున్నాడు ఈశ్వరుడిని నువ్వు అనుకుంటున్నావు? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఆయన తప్ప వేరొకడు లేడు, ఈశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు అంతర్బహిశ్చ తత్సర్వం అంటే మైనస్ నువ్వా? నీతో కలిపి ఈశ్వరుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు అనాలి? అక్కడున్నాడనాలా, ఇక్కడున్నాడనాలా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడుంటే ఎక్కడున్నాడు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే హృదయ పద్మాన్ని ఇలా తిరగవేస్తే అది యోగము చేత చూడగలిగినది. దాని చివర ఉండేటటువంటి నిప్పురవ్వ ఎలా వెలుగుతుందో దాని ప్రకాశం కనపడుతుంది. అక్కడ వెలుగుతున్నాడు. ఆయనకి నిజానికి ఏ పేరు లేదు. సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. నువ్వు ఏ పేరు పెట్టి పిలువు, పలకడానికి అది సిద్ధంగా ఉంది. అది వెలుగుతోంది. అదే ఈశ్వరుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు నువ్వే తిరుగుతున్నావు.
నువ్వు పెట్టిన పూజా మందిరానికి తిరగవు, సింహాసనానికి తిరగవు, నీ చుట్టూ నువ్వు తిరుగుతావు. నీ చుట్టూ నువ్వు తిరిగితే ఈశ్వరుడి చుట్టూ నువ్వు తిరిగేసినట్టే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇది జ్ఞానము. ఈ జ్ఞానమును విశ్వేశ్వరుడు మీకు అనుగ్రహించిన నాడేమవుతుందంటే, అందుకే కాశీపట్టణము మోక్షస్థానము అంటారు. మోక్షస్థానము అన్న మాటకు అర్థం ఏమిటి? మళ్ళీ రాకుండా ఆయనలో కలిసిపోవడం. మళ్ళీ రాకుండా ఆయనలో కలిసిపోవడం నీ వల్ల నీకు సాధ్యం కాకపోతే చిట్ట చివర దాన్ని ఆయన సాధ్యం చేసేస్తాడు. అక్కడ కాశీలో ఆయన ఏం చేస్తాడంటే, నీ వల్ల కాలేదు, నువ్వేం చేశావంటే ఆయన ఉన్న చోటుకి వెళ్ళి కూర్చున్నావు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ఎన్ని కాగితాలు పెట్టినా పనవలేదు, అన్నం మానేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర. ఆయన కార్యాలయం ముందే నిరాహార దీక్షలో కూర్చుంటారు. కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు, ఇదేంటే నా ఆఫీస్ ముందుకు వచ్చి ఇలా కూర్చున్నావు, అన్నం తినకుండా ఏమైంది నీకంటాడు. అయ్యా 15 అర్జీలు పెట్టాను, మీరు చూడలేదు, ఉండి ఇప్పుడు చూస్తాను అని గబగబా పిలిచి ఆర్డర్ చేతిలో పెట్టడం ఏదో చేస్తారు కదా. అలా నేను విసిగిపోయాను, ఎన్నో జన్మలు ఎత్తాను, నేను సాధన చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రాణోత్కరణం ఏంటంటే మళ్ళీ నువ్వు ఎక్కడికో తీసుకెళ్లి పెడతావు, అప్పుడు ఈ పాటి జ్ఞానం కూడా ఉంటుందో ఉండదు. అందుకని కాశీ వచ్చేసి ఉంటాను, నువ్వు అభయం ఇచ్చావు కదా, నన్ను పైకి ఎత్తేసి నాకు మోక్షం ఇచ్చేసి నీలో కలిపేసుకో. కాశీపట్టణంలో పడిపోతే కలుపుకుంటాను అని ఆయన మాట ఇచ్చాడు. అందుకని కాశీపట్టణం వెళ్ళి పడిపోతాడు. పడిపోతే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, తనలో కలుపుకుంటున్నాడు. కలుపుకోవలసిన కర్తవ్యాన్ని తనదిగా తీసుకున్నాడు ఈశ్వరుడు. విశ్వేశ్వరుడై మాయా అన్న తెర పైకెత్తుతాడు. పైకెత్తితే నామరూపములు కనపడడం మానేసి అంతటా ఈశ్వరుడే కనపడడం ప్రారంభమవుతుంది. అలా ఈశ్వరుడే కనపడము అన్న మాట నేను నోటితో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. అది జన్మజన్మాంతర పుణ్యకార్యాల వల్ల ఈశ్వరానుగ్రహం చేత పరమేశ్వరుడు ఒకనాడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన నాడు ఇంకసలు శత్రుమిత్ర భేదం కాని, లోకంలో ఏ వస్తువు పట్ల భేదం కాని ఉండదు. అన్నిటి యందు ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని పొడవడానికి వచ్చిన వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు, పొడుస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడతాడు, కొడుతున్న వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు పొడుస్తున్నానని పొడిచేవాడు అనుకుంటాడు, పొడవబడుతున్నవాడు ఈశ్వరుడే శూలంలో కనపడి వాడు నమస్కరించి సంతోషించి గంతులేస్తాడు. అది చాలా కష్టం. అందుకే విశ్వేశ్వరానుగ్రహమును పొందినటువంటి జ్ఞాని లోకమునకు పిచ్చివాళ్ళ కనపడతాడు. పిచ్చే వెర్రే ఏమిటి, అలా ఉన్నాడేమిటంటారు. మనం ఉన్నట్టు ఆయన ఉండడు. ఎందుకంటే మనకి నామరూపాలు కనపడతాయి, ఆయనకి అది కనపడదు. ఆయనకి ఈశ్వరుడు కనపడతాడు. మీరు చూడండి, ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుణ్ణి రాక్షసులు శూలాలు పెట్టి పొడవడానికి వచ్చారు. పొడి చేస్తున్నారు. పొడి చేస్తుంటే ఏం చేయాలండి? సహజంగా లోకంలో ఎవ్వరికైనా ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, లోపల అనుభవం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, అలా శూలం పెట్టి పొడుస్తుంటే ఇలా చేతులు అడ్డు పెట్టుకుంటాడు కదండి. కనీసం ఆయన ఏం చేశాడు? తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయివో ధనుజభంజనావో జగదీశావో సర్వాపన్న శరణ్య అనుచు నుతించు కాని తాకందుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఆయనకేం కనపడుతోంది? పొడి చేస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఎదురుగుండా వచ్చిన రాక్షసుల్లో ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఆనందంతో, ఆయన సంతోషంతో ఓ పన్నగశయన, ఓ శేషసాయి, ఓ శ్రీ మహావిష్ణు, ఓ నారాయణ అంటున్నాడు. అలా అన్నవాడిని మీరేం చేస్తారు? ఆయన అంతటా ఈశ్వరుడు ఆయనకి దర్శనం అవుతుంటే ఉన్నది ఈశ్వరుడే. అందుకే చచ్చిపోనన్న హిరణ్యకశిపుడు చావకుండా ఉండడం కుదరలేదు. అసలు ఎప్పుడూ చావనన్న మాట అనని ప్రహ్లాదుణ్ణి ఎంత చంపుదామన్నా చంపడం కుదరలేదు. కారణం ఏమిటంటే, ఆయనకి హిరణ్యం కనపడింది లోకంలో. అంటే నేను అనుభవించాలి దాచుకోవడం వచ్చింది, చచ్చిపోయాడు. అంతటా ఈశ్వరుడు కనబడ్డాడు, సావు నుండి పైకెక్కేశాడు. వీడిని ఎలా చంపడం అని ఇచ్చాడు హిరణ్యకశిపుడు. అది విశ్వేశ్వరానుగ్రహము అంటారు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి సమున్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. అందుకే పూర్వకాలంలో కాశీపట్టణం వెళ్ళనటువంటి వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ ఉండేది కాదు. ఒక స్థితిలో ఏం చేసేవారంటే, గృహస్థాశ్రమంలో ఇంకా చూసేశాను మనవణ్ణి అనుకుంటే, ఆ రోజుల్లో అరణ్యం పట్టి కాశీ వెళ్ళిపోవడమే.
కాశీ వెళ్ళిపోతుండగా చనిపోయినా చాలు, కనీసం వచ్చే జన్మలో ఉన్న కాశీ దర్శనం అవుతుంది తప్ప అసలు కాశీ వెళ్లకుండా బతకడం అన్న మాట లేదు. కాశీ వెళ్ళిపోతానంతే. కాశ్ అంటే ప్రకాశం, ఈశ్వరుడే ఉంటాడు అక్కడ. కాబట్టి ఆ కాశీయందు విశ్వేశ్వరుడు ఉన్నాడు అంటే విశ్వముగా ఉన్నవాడెవరున్నాడో వాడే విశ్వేశ్వరుడుగా కాశీ పట్టణంలో మీకు కనపడతాడు. అంతటా నామరూపాలుగా ఉన్నవాడు ఒక గుర్తుగా అక్కడ కనపడతాడు. అది విశ్వేశ్వర లింగము. అందుకని ఆయన ఏమిటి, ఇదంతా తనదిగా కలవాడు. తనదిగా కలవాడంటే వేరై ఉన్నవాడు కాకుండా తాను వీటిగా ఉన్నవాడు, కానీ తాను కనపడనివాడు. తాను మాయా అన్న పొరని పైకెత్తితే తాను కనపడేవాడు. ఇన్ని శక్తులు తన యందు నిబిడీకృతమైన వాడు కాబట్టి విశ్వేశ్వరుడు. అందుకే వేదం ఏమంటుందో తెలుసా అండి, నేను ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్తాను, కానీ ఈశ్వర దర్శనం మాత్రం నేను చేయించలేను. వేదం కూడా అదే అంటుంది. ఎందువల్ల? ఒక్కటే కారణం, విశ్వేశ్వరునకు ఉండేటటువంటి లక్షణం మీరు ఇక్కడ ఉంటాడు అని తెలుసుకున్నంత మాత్రం చేత ఆయన దర్శనం మీకు అవ్వాలి అని ఏం లేదు. అందుకే కాశీ వెడతారు, కానీ విశ్వేశ్వర దర్శనం కాకుండా వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఆయన అనుగ్రహము లేకపోతే ఆయన దర్శనం ఉండదు లోకంలో. ఒక్క ఈశ్వరుడి విషయంలో మాత్రం అందుకే ఎప్పుడూ ఏమనాలో తెలుసా అండి, నేను దర్శనం చేశాను అనకూడదు, ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు అనాలి. మీకు అంతవరకు ఎందుకండి? హనుమ కన్నా ప్రాజ్ఞులున్నారా? అయిందా సీతమ్మ దర్శనం? నేను వెడుతున్నాను సీతమ్మ దర్శనానికి అన్నారు, అయిందా? ఆఖరికి ఏమన్నారు ఆయన సుందరకాండలో, నేను చేయడం ఏమిటమ్మా, నేను కాదు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ్. చూద్దాం అనుకుంటే కనపడిందా జనకుడికి? ఆయనకి దర్శనం ఇవ్వాలనుకుంది, దర్శనమిచ్చి జానకైంది. అలా సీతమ్మ ఇప్పుడు నాకు దర్శనమిచ్చి హనుమ దర్శనం చేశారనేటటువంటి కీర్తి నాకు ఇవ్వాలన్నారు, దర్శనమిచ్చింది. ఈశ్వర దర్శనము మన ప్రయత్నంతో అవదు. అలా ఈశ్వర దర్శనానికి ఇది చేస్తే అవుతుంది అని లోకంలో ఏం లేదు. మీరు భక్తితో మీ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోగా 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 భక్తి పండిపోతే ఆయన ఏం చేసేస్తాడంటే తెరపైకి ఎత్తేస్తాడు. ఎత్తేస్తే నామరూపాత్మకముగా కనపడేటటువంటి జగత్తులో విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమవుతాడు, విశ్వమునందు విశ్వేశ్వరుడు దర్శనమవుతాడు. అందుకే లోకంలో మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4 మాటలు ఎప్పుడు ఉంటాయి. ఈ 4 మాటలను మర్చిపోతే, ఈ 4 మాటల వెనక ఉన్న సిద్ధాంతాన్ని మీరు మర్చిపోతే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోలేడు, కష్టమైపోతుంది. ఎందుకో తెలుసా అండి? 1 తను, 2 కరణ, 3 భువన, 4 భోగ. ఈ నాలుగింటి వల్లే దీక్షలు వస్తాయి. 1 తను, తను అంటే ఈ శరీరం. కరణ అంటే పంచేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. భువన బయట ఉన్నటువంటి సమస్తమైనటువంటి భువనము అంటే ఈ ప్రపంచమంతా. భోగ అంటే అందులోని సుఖస్థానములు, సుఖస్థానము దుఃఖస్థానము కూడా. 4 ఈశ్వరుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు శరీరం ఒక్కటి ఇచ్చి విడిచిపెట్టడు ఆయన, 4 ఏకకాలమును అందిస్తూ ఉంటాడు. అది విశ్వేశ్వర సిద్ధాంతం అంటే. విశ్వేశ్వరుడు అన్న మాటని చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. 1 తను, నాకు ఈ శరీరం ఇచ్చాడు, మీకు ఆ శరీరం ఇచ్చాడు, వాళ్ళకి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దానికి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు. ఆయన ఇన్ని శరీరములను ఇచ్చాడు. తను, ఇందులో ఈ శరీరము నాకు కావాలని నేను అడిగితే వచ్చిందా? మీరు ఒక్కటే కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇలా పుడతాను, నేను ఇంత పొడుగ్గా ఉండాలి, నేను ఇంత లావుగా ఉండాలి, నేను ఇలా ఉపన్యాసాలు చెప్పాలి, నేను ఇలా ఉండాలి అని నేనేమైనా అడిగానా ఈశ్వరుణ్ణి? నేనేం అడగలేదు. నేను అడిగింది నిజమైతే చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఈ పాటికి కాదు. కానీ అలా ఎందుకు లేరు
ఇది మనం తెచ్చుకున్నది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. దీనిలో కరణమును కూడా ఆయనే పెట్టాడు. మనోబుద్ధి చిత్తాహంకారములను జ్ఞానేంద్రియములను భువనమును ఆయనే పెట్టాడు, భోగమును ఆయనే పెట్టాడు. అందులో ఒకటి ఇందులోకొస్తే భోగం అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంతే. దాని వలన మీ మనసు తృప్తి పొందుతుంది. లేకపోతే ఎప్పుడూ తృప్తి అన్న మాట ఉండదు, భోగం అన్న మాట రాదు. భోగము అంటే ఏమిటో తెలుసా అండి? అది మీ అనుభవములోనికి వచ్చుట. అప్పటి వరకు భోగం ఉండదు. నాకు బందర్ లడ్డూ తినాలనుంది, తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, నాకు భోగం అవ్వదు. ఎందుకని? లడ్డూ ఇక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఆ లడ్డు నా నోట్లో వేసేసుకున్నాను అనుకోండి, భోగం అనుభవించేశాను, లడ్డు భోగం అయిపోయింది. అంటే నాకు అనుభవములోనికి రావాలి. భువనము భోగముగా మారిపోతూ ఉంటుంది. భువనములోనున్న స్థానములు భోగస్థానములుగా మీకు మారిపోతుంటాయి. బయట ఎండగా ఉంది, మీరు ఏసీ వేసుకుంటే భోగస్థానంగా మారిపోయింది అంతే. అదే గది. మీకు ఆకలేసింది, ఈ అరటిపండు నేను తినేస్తే నాకు భోగంగా మారిపోయింది. నాకు దాహం వేసింది, ఇన్ని నీళ్లు తాగేస్తే నా దాహం తీరిపోయింది, భోగంగా మారిపోయింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా, అసలు ఈశ్వరుడు ఎందుకు ఈ నాలుగింటిని ఇలా ఇవ్వడం? నాలుగు తానే. కానీ నా స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడూ నాకన్నా మూడు వేరుగా ఉంటాయి. వేరుగా లేకపోతే మీకు భోగం ఉండదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు అర్థమయ్యేట్లు నేను చెప్పగలుగుతున్నానో లేదో. నా కరణము అంటే నాకు ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నా జ్ఞానేంద్రియములు పనిచేస్తుంటే నేను భోగాన్ని అనుభవిస్తూ ఉంటాను. భువనం ఉండాలి, భోగం ఉండాలి, తను ఉండాలి, కరణం ఉండాలి. మీరొక్కటి జాగ్రత్తగా కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమి చేద్దామని ఈశ్వరుడు యొక్క ప్రయత్నం. ఎందుకు ఈ నాలుగు ఇచ్చినట్టు? పాడైపోట్లా మనం? ఇది ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, కాబట్టి నేనేం చేస్తున్నాను? కనబడ్డవన్నీ చూస్తూ ఉంటాను. ఆఖరికి నా చూపు ఎక్కడో నిలబడుతుంది, ఇది నేను అనుభవిస్తే బాగుండు. అప్పుడు అనుభవించడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది తృప్తి పొందాలి, ఇది దాంతో సంగమంలోకి వెళ్ళాలి, వెళ్ళి అది నాలోకి ప్రవేశించాలి. ప్రవేశించి నా మనసు తృప్తి పొందితే అప్పుడు నాకు తృప్తి. కాబట్టి నేనేం చేస్తాను? కనపడ్డదాన్ని, నాకు కంటికి నదరగా కనపడిన దాన్ని నా దానిగా చేసుకుంటాను. యాపిల్ పండు తినేయాలనిపించింది, తినేస్తాను. ఓ నేరేడు పండు తినాలనిపించింది, తినేస్తాను. అరే అది ఈశ్వరార్పణం చెయ్యలేదు, దోషాన్ని నేను పట్టించుకోను. ఇప్పుడు మరి ఈశ్వరుడు ఎందుకు సృష్టించినట్టు ఈ నాలుగు? అసలు ఈ నాలుగు ఈశ్వరుడు ఇవ్వకపోతే గొడవే లేదు కదండి. ఇవి ఇవ్వబట్టి కదా. ఏదో భోగం అనుభవించాను అనుకోండి, అన్నా నువ్వు ఎందుకు రా పని చేశావు? నువ్వు ఆ పని చేశావు కాబట్టి నీకు పాపం వేసేస్తున్నాను, పో, రేపు పొద్దున చీమగానో ఏగ్గానో పో అంటున్నాడు. ఎందుకు ఈ నాలుగు? ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ నాలుగు ఎందుకు ఇస్తాడో తెలుసా అండి? పర్వతాలు పడిపోయినట్టు పడిపోయి ఉంటాయి మనం చేసిన పాపరాశులు. సంచితం అంటారు దాన్ని. అలా పడిపోయి ఉంటుంది. దాని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సాధనముగా దీన్ని ఇచ్చి పంపిస్తాడు. దాని నుంచి తప్పుకోవడానికి ఇదే సాధనం. దీంతో ఏం చెయ్యొచ్చు అంటే, భువనమునందున్నటువంటి భోగములను మీరు ఈశ్వరుడు చెప్పిన పద్ధతిలో అనుభవిస్తూ ఇవన్నీ విశ్వమంత విశ్వేశ్వరుడే అని గుర్తించి మర్యాదతో ప్రవర్తించడం అలవాటైతే మీ భక్తి వలన వస్తున్నటువంటి పుణ్యకర్మ ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. జ్ఞానము కలిగిన ఉత్తర క్షణంలో సంచిత కర్మ దగ్ధమైపోతుంది. పుణ్యము పాపము కూడా దగ్ధమవుతాయి. దగ్ధమైన ఉత్తర క్షణంలో ఇక మళ్ళీ మీరు పుట్టవలసినటువంటి అవసరం ఇక ఉండదు. అప్పుడు ఈ తనువు, కరణము, భువనము, భోగము నాలుగు పోయి ఈ నాలుగుగా ఉన్నవాడెవడో వాడిలోకి మీరు లీనమైపోతారు. అందుకు ఇది ఇచ్చాడు. కానీ తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అడ్డంగా ఓ తెర పడిపోతుంది. మనం ఏం చేస్తామంటే, అరే మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయనలో కలిసిపోదామండం మానేసి కంటికి కనపడనివన్నీ అనుభవించాలనేటటువంటి మాయకి వశులం అయిపోయి ఈశ్వరాజ్ఞని ధిక్కరించి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి మళ్ళీ భోగాల కోసమే వెంపర్లాడడం మొదలు పెడతాం. ఆ వెంపర్లాడడంలో ఏం చేస్తామంటే ధర్మపదాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేగానే మళ్ళీ పాపము, పుణ్యము ఇది ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. పోతే ఈశ్వరుడు ఏం చేయాలి? నువ్వు ఉపయోగించుకోలేకపోయావు కాబట్టి మళ్ళీ అధోజన్మలలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది.
ఇలా వెళ్ళిపోకుండా కాపాడడం కోసమే ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తారక తారయ అని ఆయనకి పేరు. మీరు ఎక్కడో అక్కడ విసుగు అన్నది ఒకటి వచ్చిందనుకోండి, కొంచెం నేను చెప్పేది మీరు ఇవాళ కాస్త సావధానంగా పట్టుకోవాల్సి ఉంటుంది విషయాన్ని. విసుగు అన్నది ఒకటి రావాలి. అసలు ఆ విసుగు అన్నది రాలేదనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది చేసేది. మీరు అలా వెళ్ళిపోతున్నారు రహదారి మీద, మీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది, మీరు వెళ్ళాలి కానీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కారు, ఇంకొక స్టెఫినీ టైర్ దానికి వేసుకోవాలి, ఈ టైర్ ఇప్పేయాలి. మీకు రాదు, మీరు ఎవరిని అడగరు. మీరు ఎడతారా? ఇహ ఎక్కడికన్నా పెడతారా? మీరు ఇంకో బస్సు ఎక్కరు, ఇంకో కారు ఎక్కరు. మీరు ఎవరిని ఆపి అయ్యా నాకు ఈ కారు టైర్ వేయడం రాదు, నా కారు టైర్ పాడైపోయింది, కొంచెం టైర్ వేసి పెడుతురు అని అడగరు. అందులోనే కూర్చున్నారు స్టీరింగ్ కట్టుకుని. వెళ్తారా ఎక్కడికన్నా? ఎక్కడికి వెళ్ళరు. అట్టే మాట్లాడితే అందులోనే చచ్చిపోతారు కూడా కదండి, అన్నపానాదులేవి. అందుకే అప్పుడేం చెయ్యాలంటే సహాయం అడగవలసి ఉంటుంది మీరు కాదు. ఈ సహాయం అడిగేటటువంటి ప్రక్రియని, అంటే విసుగొచ్చింది, ఏ దిక్కుమాల కారు, ఈ కారుకు బయలుదేరాను, ఈ కారేమో మధ్యలో చక్రం ఊడిపోయింది, ఇదేమో వేయడం రాదు, ఇప్పుడు ఎలాగా? ముందు విసుగొచ్చి విసుగులోంచి ఎవరినో అపేక్షించాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. తారయ అన్నమాట ఆయన ఉద్ధరించేస్తాడని మీరు అనకూడదు. ఎప్పుడు ఉద్ధరించేస్తాడండి మిమ్మల్ని? ఎప్పుడు సంసారాన్ని ఆయన దాటించేస్తాడు? మీకు దాటడం రాకపోతే, రాదని మీరు ముందు ఒప్పుకోవాలి కదండి. 10 మంది గంగానది ఒడ్డుకి వెళ్ళారండి. 3 బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని ఓ తాడేసి కట్టేసుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని నడుము కట్టేసుకుని ఈదుతారా? మీకు రాదు ఈత, మీరేం చేస్తారు అప్పుడు? అరే వాడికి ఈత వచ్చరా, హాయిగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ. మనం ఏం చేస్తాం? ఓ పడవ కోసం నించుంటాం, ఓ పడవ వచ్చింది, మీరు ఆ పడవ ఎక్కి వెళ్ళిపోతారు. పడవని ఆధారం చేసుకుని ఎలా నదిని దాటారో, ఏ ఈశ్వరుడి మాయని మీరు దాటలేకపోతున్నారో సాధన చేత, ఆ ఈశ్వరుడికే చెప్పి నా వల్ల కాదయా నువ్వే నన్ను తరింప చెయ్యి అని శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని పొందడాన్ని కూడా అనుగ్రహమే అంటారు. ఆ స్థాయిలో ఏమవుతుందంటే మీరు నిజాయితీతో చెప్పవలసి ఉంటుంది, అది శరణాగతి. కానీ అక్కడ చాలా చాలా నిజాయితీ అవసరం అయి ఉంటుంది. అందులో ఇంకా మొహమాట పడకూడదు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పేసేయాలి. ఎక్కడ మీరు లొంగిపోతున్నారో మీరు ఈశ్వరుడికి చెప్పాలి. అసలు సాధకుని యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. అది తెలియని సాధన ఏదో కళ్ళకు గంతలు కట్టుకు తిరిగినట్టు ఉంటుంది. అందుకే ఆయన దగ్గరికి వెడితే సర్వోపాయ పరిత్యాగమును చేస్తాడు. అంటే నేనుగా ఈ మనసుని ఇంకా గెలవలేకపోతున్నాను. అది ఏం చేస్తోందంటే నువ్వు ఇచ్చిన తనువు, నువ్వు ఇచ్చిన కరణము భువన భోగముల యందు ఆసక్తితో ఉండిపోతున్నాయి. నిన్ను చూసే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు వింటలేదు, మళ్ళీ పాడైపోతాను. నువ్వే ఏం చేస్తావో తెలుసా? నిన్ను పొందలేని నా అశక్తతని తెలుసుకొని నువ్వు నన్ను పొందేసేయి. అది శరణాగతి అంటారు. రుక్మిణీదేవి ఏమంది? నేను నిన్ను పొందలేను, నువ్వు నన్ను పొంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే ఆవిడ్ని పొందేశాడు. శరణాగతి ఎందుండే లక్షణం ఏమిటంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈశ్వరుడికి చెప్పేస్తారు. అందులో మొహమాటం ఉండకూడదు. దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు. ఈశ్వర ఆయన రాయల వారిని కూడా తను రాసిన పద్యంతో కావాలంటే రాజుని విమర్శించగలడు. కానీ ఆయనకున్న ఒకే ఒక లోపం ఏమిటంటే ఆయన స్త్రీ సుఖం నుంచి బయటికి రాలేకపోయాడు ఆయన పద్యాల్ని బట్టి. కాబట్టి చెప్పేశాడు ఆయన, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కుషీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇప్పుడు తారయ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్సగా జావ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు.
ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు. అలాంటి వాళ్ళు అక్కడ చేరండి, నేను పొందుతానన్నాడు. అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తారయ, ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్లి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కాశీయే వెళ్లి విడిచిపెట్టాలని లేదు. ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసిన ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చేసేటటువంటి పనిలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నటన జీవితంలో అంతర్భాగంగా అయిపోతుంది మనకి. ఎప్పుడు త్రికరణ శుద్ధి అని ఒకటి ఉంటుంది శాస్త్రంలో. ఏమిటంటే మనుష్యుడు అలా ఉండాలి అంటుంది. తానేది మాట్లాడాడో అది చెయ్యాలి, ఏది చేస్తున్నాడో అదే చెప్పాలి, మనసు దాని మీద ఉండాలి. కాబట్టి నోటితో చెప్పేది, మనసులో ఆలోచించేది, తాను చేసేది మూడు ఏకీకృతమైతే త్రికరణ శుద్ధి అంటారు. కానీ మనకేమవుతుందంటే ఈ మూడు ఎప్పుడు ఎగుడు దిగుడుగానే ఉంటాయి. నోటితో చెప్పేదోటి, తను చేసేదోటి, మనసుతో ఆలోచించేదోటి, మూడు విడిపోతుంటాయి. ఎప్పుడు మూడు ఒక గీత మీద నిలబడవు. రామో దీర్ణాభిభాషతే అంటాడు ఆయన రామాయణంలో. నాకు రెండు మాటలు తెలియవమ్మా అంటాడంటే నేను మనసులో ఏమనుకుంటున్నానో, నేను ఏది చేద్దాం అనుకుంటున్నానో అదే చెప్తాను తప్ప నేను ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అన్నది నాకు రాదమ్మా అన్నాడు. అది రాముడి యొక్క లక్షణం, ఆయన శీలం, ఆయన స్వభావం. అది మనకొక స్వభావం ఉంటుంది. మనం అనుకున్నది చెయ్యం, మనం చేసేది చెప్పం. మూడు ఎప్పుడు ఎగుడు దిగుడు అవుతాయి. ఈ మూడు ఎగుడు దిగుడు అయిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే నటుడు అంటాడు. నటుడు అన్నమాటకు అర్థం ఎక్కడో నటించిన వాడు కాడు, లోపల ఒకటి అనుకుంటూ పైకొకటి చెప్పిన వాడు నటుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇది రంగస్థలం అయింది. అందరూ నటులే, అందరూ నటీమణులే. బిరుదులు లేవు, పద్మశ్రీలు, నటరత్నలు, నట చక్రవర్తులు లేవు అంతే. కానీ ఒక్కొక్కడు చాలా గొప్ప నటుడు ఉంటాడు. లోకంలో ఆ నటనని ఆధారం చేసుకుని వాడు భోజనం చేస్తుంటాడు. ఇలా తయారైపోతే ఏమవుతుందంటే ఆ త్రికరణ శుద్ధి నశించిపోతుంది. ఇది కరణము అంటారు. ఈ కరణము ఎందుకు గతి తప్పుతుందంటే భోగము కొరకు. ఇలా చెప్పేస్తే ఏదో పని అయిపోతుందిగా, అలా చేసేద్దాం అంటాడంతే. అంతేకాని అలా నీ చెయ్యను. ఎందుకు చెయ్యవు? ధర్మం కోసం చెయ్యను. నేను ఏది అనుకుంటున్నానో అదే మాట్లాడతాను, నేను ఏది మాట్లాడుతున్నానో అదే చేస్తాను. అలా నిలబడే ప్రయత్నం మొదలు పెట్టాడనుకోండి, అలా మొదలుపెట్టి మీరు సాధన చెయ్యగా 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 వచ్చే ఒడుదుడుకుల్ని కూడా ఈశ్వరుడే దిద్దుతాడు. దిద్ది ఆ త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేస్తాడు. కానీ నేను ఏదో ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక అని మీరు అనుకోకండి. కానీ అది దుస్సాధ్యము అని కూడా మీరు అనుకోకండి. అది సాధ్యమే. ఇది చెప్పు ఈశ్వరుడికి అని పూజ వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమభక్తుల్లా కూర్చుంటాం. ఈశ్వరుడి దగ్గర చేసేదంతా నటనయే పూజ పేరుతో. ఎందుకో తెలుసా అండి? ధూపమాఘ్రాపయామి అంటాడు, చెయ్యి తిప్పుతుంటుంది, తను ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. నటనేనా? ఏది మనసు ఎక్కడుంది? అక్కడ మనసు లేదు. మంత్రం ఒకటి, చేసే క్రియ ఒకటి. మంత్రం గడగడగడగడగడగడగడ వెళ్ళిపోతుంటుంది, తాను ఇక్కడ క్రియ ఇంకోటి చేస్తుంటాడు. క్రియ ఒకటి, మనసొకటి, నోరొకటి. ఈశ్వరుడి దగ్గర కూడా నటుడవే. ఈశ్వరుడి దగ్గర కూడా నీవు పూజ చెయ్యట్లేదు. నువ్వు పూజ అంటే త్రికరణ శుద్ధితో అక్కడ నిలబడగలిగితే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే అసలు పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడితో మాట్లాడుకోవడమే పూజ. మా నాన్నగారంటే నాకు చాలా పూజ్య భావన అంటే అర్థం ఏంటి? నాన్నగారండి ఫలానా వారు పెళ్లికి రమ్మని పిలిచారు, కానీ నేను అప్పుడు విశాఖపట్నంలో ఉపన్యాసంలో ఉంటాను, నేను వెళ్ళాలంటారా నాన్నగారండి అని అడిగాను అనుకోండి. మా నాన్నగారు అలా కాదు, ఆయన మనకి చాలా ఆత్మీయుడు, ఆయనకున్నది 2 కూతుళ్ళు. ఒక కూతురు పెళ్లి ప్రారంభం చేసినప్పుడు నీతో చెప్పాడు, మొదలు పెట్టాను వెతకడం అని. చాలా కోరుకున్నాడు, నేనో నువ్వో వెళ్ళాలనుకున్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, రాలేను. నువ్వు కూడా వెళ్ళకపోతే ఆయన ఎంత నొచ్చుకుంటాడు? ఆయన అంత పెళ్లి చేసుకున్నా ఆయన అస్తమానం అదే తలుచుకుంటాడు, మనం రాలేదు మనం రాలేదు మనం రాలేదు.
కాబట్టి ఏం పర్వాలేదు, వచ్చే సంవత్సరం ఆ ఒక రోజుకి 10 రోజులు ఇద్దుగాను, ఆఖరి రోజు ఉపన్యాసం రద్దు చేసి నువ్వు ఆ పెళ్లికి వెళ్ళు అంటారు నాన్నగారు. అంటే నాన్నగారండి అయితే మీరు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నా స్వబుద్ధి లేదు, నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఆఖరి రోజు ఉపన్యాసానికి నేను రావట్లేదు, ఎందుకంటే ఇది కారణం, మా నాన్నగారు ఇలా చెప్పారు బాగుండదు, మా కుటుంబ సంబంధమైన విషయం, కాబట్టి నేను అక్కడికి వెళుతున్నాను. పెళ్లికి వెళ్తున్నారా లేదా? మీరు మీ ఇంటికి పెద్దవారైన నాన్నగారితో ఎలా మాట్లాడుతున్నారో, మీకు ఇబ్బంది వస్తే వెళ్ళి నాన్నగారండి ఏంటో ఇలా అయిందండి మనసు బాగులేదని ఎలా చెప్తున్నారో, అలా మీరు మీకున్న ఈశ్వరుడితో చెప్పుకోగలరా? ఏమిటో మా ఆవిడ కింద పడిపోయిందండి, కాలు బెణికిపోయింది, ఈశ్వర చాలా నిప్పెడుతోంది, సరిగ్గా నడవలేకపోతోంది, నా మనసు కొంచెం ఇబ్బంది పడింది, నా మనసు కాస్త గాయపడింది, ప్రసన్నంగా ఉండలేకపోయాను. ఈశ్వర ఏమీ ఆపద అంతకన్నా ఎక్కువ లేకుండా కర్మఫలాన్ని అక్కడతో అనుభవింపచేసేసేయి తండ్రి. అందుకని ఒకవేళ ఏదన్నా చేసిన పాపం లేకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ నన్ను ఖేద పెట్టకే అని మీరు త్రికరణ శుద్ధిగా ఈశ్వరుడితో మాట్లాడడం పూజ. అది ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ఉన్నాడని మీరు నమ్మితేను. అది విగ్రహం అంటే మీరు ఎందుకు చెప్తారు? అది విగ్రహం అండి అన్నారనుకోండి, ఇంకెందుకు దానికి చెప్పడం ఎందుకు? దానికి చెప్పినా స్తంభానికి చెప్పినా ఒకటే మీ దృష్టిలో. అది మీ ఇంటి పెద్ద ఆయన, మీ నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, ఈశ్వరుడు ఆయన, ఆయన మిమ్మల్ని అనుగ్రహించగలడు అనుకుంటే మీరు ఈశ్వరుడికి చెప్తారు. మీరు ఈశ్వరుడికి చెప్పుకోవడం మీకు అలవాటు అయిపోతే మీకు పూజ. అది మీ అబ్బాయికి ఎంసెట్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మీరు నన్ను అనుగ్రహించారు, నా కొడుక్కి మంచి ర్యాంక్ ఇచ్చారు, నాన్నగారు చాలా సంతోషం అని మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళి అన్నారనుకోండి, మీ ఇంట ఈశ్వరుడు ఉంటాడు. ఆఖరణ ఎప్పుడోసారి అందరికీ స్వీట్లు అవి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవాళ పొద్దున్న 10 గంటలకి తెలిసిన రిజల్ట్కి ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పారు, అందరికీ స్వీట్లు ఇచ్చారు. రేపు సూర్యోదయం అయిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళాక మీకు గుర్తొచ్చాడు ఆయనకి చెప్పాలని. అప్పుడు కూడా ఉంటుందో ఉండదో, ఇంకా వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అనుకుంటూ అక్కడ కూర్చున్నారు, కానీ ఆయనకి చెప్పింది లేదు. మీ అబ్బాయి ఇంట్లో శుభకార్యం అవుతూ మీకు ముందు చెప్పడం మానేస్తే అంత నొచ్చుకుంటున్నారే, ఇన్ని శుభాలను ఇస్తున్న ఈశ్వరుడి గదిలోకి వెళ్ళి చెప్పడం మీకు ఎందుకు అలవాటు కాలా? ఆ త్రికరణ శుద్ధి అక్కడ ఉంటుంది. ఉన్నాడన్న భావన ఒకటి మీకుంటే మీరు ఆయనతో సమన్వయం కాగలరు, మీరు ఆయనతో మాట్లాడగలరు. ఆయన కోరేది అది. నాతో మాట్లాడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాతో మాట్లాడవాయా, నన్ను అడుగు నేను తీరుస్తాను. అలా నేనున్నానని నమ్మినప్పుడు ఏం చేస్తావు? బాగుండదు, నాన్నగారు ఇంట్లో ఉన్నాడని చెప్పి చెయ్యకూడదు కూడా చేయకుండా ఉంటావు కదూ. నాన్నగారిని సలహాలన్నీ అడిగి నాన్నగారు ఇంట్లో తిరుగుతూ ఉండగా తప్పుడు పనులు ఎలా చేస్తావు? ఇంట్లో చేయలేవు, బయట చేయలేవు. నాన్నగారి గౌరవం పాడవుతుంది. నాన్నగారికి చెప్పేస్తారు ఎవరో వెళ్ళి, నాన్నగారికి తెలియకుండా ఉండదు, తెలిసిపోతుంది. అంటే నువ్వు చేస్తావా? ఈశ్వరుడు అన్ని చోట్ల ఉండి చూస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు తప్పు పని? చెయ్యకుండా ఉండగలుగుతావు. ఇవన్నీ పొరపాట్లు ఎందుకు వస్తాయో తెలుసా అండి? విశ్వేశ్వర నామం అర్థం కాకపోవడం వల్ల వచ్చింది. అరే మా ఇంట్లో టేబుల్, మా ఇంట్లో కుర్చీ, మా ఇంట్లో టీవీ కూడా ఆయనే ఉన్నాడు. ఆ టీవీలో నేను చూడకూడదు ఏదైనా చూస్తే ఆ టీవీలో ఉండి చూస్తున్నవాడిగా, చూస్తున్న కన్నుగా నువ్వు ఏది చూడకూడదో చూస్తున్నావని ఆయన కనిపెట్టేస్తాడు. అది నువ్వు వద్దు నేను చూడను అన్నారనుకోండి, అప్పుడు మీరు అనుగ్రహింపబడ్డారు. ఈశ్వరుడు పొంగిపోతాడు ఆ పూజకి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి పోల్దండ వేసి ఇంత అంచు పంచపట్టుకు వెళ్ళిపోయి ఇచ్చేసి నాన్నగారు చెప్పింది ఒక్క పని చేయకపోతే నాన్నగారు సంతోషిస్తారా? మీరు నాన్నగారికి ఏమీ ఇవ్వకపోయినా ఏం చేసినా నాన్నగారిని అడిగి నాన్నగారు ఏం చెప్తారో అదే మీరు చేయడం మీకు అలవాటైతే నాన్నగారు మీ ఇంట్లోనే ఉంటారు. మీరంటే పొంగిపోతారు కదండి. అది పూజ. ఆ స్థితికి ఎప్పుడు వస్తారు? విశ్వేశ్వర అన్న నామము బాగా అర్థమైతే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తారయ, ఆయన మిమ్మల్ని ఏ సంసారమునందు ఉంచాడో ఆ సంసారము నుండే ఆయన పైకి కూడా ఎత్తేస్తాడు. అందుకే క్షీరసాగర మథనం చేస్తే ముందు హాలాహలమే రావాలి. ఎందుకు రావాలో తెలుసా అండి? అసలు ముందు సంసారము నుంచి గట్టెక్కాలి అనుకున్నవాడు సంసారంలో ముందు విషాన్నే చూడాలి. అందులో కామక్రోధ లోభ మద మోహమాత్సర్యాలు లేకుండా ఉంటే అది అమృతం అయిపోలేదండి సంసారం. అందులోంచి గట్టెక్కడం ఎందుకు? అందులోనే పడి ఉండొచ్చు. అందులో విషం ఉంది, కానీ విషం ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషం మీకు ఒకసారి తగలాలి. తగిలి అమ్మో నాకు ఇది వద్దని మీరు అనగలగాలి. అది చాలా బాగుంది అనుకుంటే ఇంకెవడేం చేస్తాడు? అక్కడే ఉంటారు. అమ్మో ఇది విషం అండి నాకు వద్దు అని అనగలిగితే ఎత్తడానికి ఆయన ఉన్నాడు. నాకు చాలా బాగుంది మాస్టర్, మీరు జోక్యం చేసుకోకండి అంటే అయితే అనుభవించు అంటాడు కదా.
ఇది మీ యందు రావలసిన భావన ముందు. మీ ఎందనగా మీ ఎందు కాదు, నా యందు, రోజు చెప్తున్నాను. కాబట్టి ఈ స్థితి లోపల కలిగితే విశ్వేశ్వర మీకు అన్వయం అవుతుంది. అప్పుడు ఎక్కడో కాదు, ఈశ్వరుడు ఇక్కడున్నాడు అన్న భావన స్థిరపడి ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. ఇదే ఆయనే తారయ. అప్పుడు పైకెత్తి తనలో కలుపుకుంటాడు కూడా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అన్న విషయం మీద నేను మీతో చెప్పవలసి ఉంటే మనం ఏం చెప్తామంటే, ఈ తారయ, ఈశ్వరుడు పైకెత్తి సంసారములోంచి పైకెత్తి కలుపుకోవడం అనేటటువంటిది కాశీపట్టణంలో చేస్తాడు, సంసారమును దాటిస్తాడు అంటాం. కాదు, ఒక్క అక్కడే అని మీరు అనుకోకండి. అది ఇంక నేను ఏమీ చెయ్యలేకపోయాను అని అక్కడికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందొచ్చు. కానీ అలా వెళ్ళి చెయ్యమని కాదు అస్తమానమును. నీ మాట విని నీతో కలిసిపోతాను అని అడగడానికి అక్కడికి వెళ్ళమని. అది విశ్వేశ్వర. నేను ఇక్కడికి వచ్చి ఏ విశ్వనాథుణ్ణి చూస్తున్నానో ఆ విశ్వనాథుడే నాకు విశ్వమంతా కనపడుగాక అని ప్రార్థించాలి. అందుకే అందరూ అక్కడికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేసి కోరికలు కోరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను బతికున్న నాళ్ళు అన్నం కావాలంటే ఒక్క శంకరాచార్యులు వారు మాత్రం ఏమన్నారు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా, నేను అన్నం ఒక్కటే అడగట్లేదు, తిన్న అన్నము వలన నాకు జ్ఞానము రావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి, నాకు జ్ఞాన వైరాగ్యములని ఇయ్యమ్మా. ఇలా ఎన్నాళ్ళు ఈ శరీరాలతో ఉండిపోమంటావు నన్ను? అలా ఉంచద్దు. జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి. ఇందులో ఉన్న నేనని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు బెంగ పెట్టుకోకుండా విశ్వేశ్వరుని యందు కలిసిపోగలిగిన శక్తిని నువ్వు కృప చెయ్యి. ప్రకృతి స్వరూపానివి నువ్వు కాబట్టి తల్లి. ఎందుకని ఇదంతా శరీరం అంతా అమ్మవారు, లోపల ప్రవేశించినది అయ్యవారు. ఈ మైక్ అమ్మవారైతే లోపల ఉన్న కరెంటు ఈశ్వరుళ్లాగా. కాబట్టి అమ్మా, ఆ జ్ఞాన వైరాగ్యములని అని శంకర భగవత్పాదులు అడగలేదు. అలా అడిగి వచ్చిన వాడు ఎవరున్నాడో వాడు ఎక్కడున్నా తరింపబడతాడు, తరింప చేస్తాడు ఈశ్వరుడు. ఆయన అలా అనుగ్రహిస్తాడు. అది అంతర్లీనమై ఉంటుంది. ఆ ప్రవాహము అంతర్లీనమై పైకెత్తుతాడు. అందుకే మీకు కాశీపట్టణంలో శరీరం పడిపోయినటువంటి జీవులకి పడిపోతుండగా ఎలా అయితే తారకాన్ని పరమేశ్వరుడు వెళ్లి కుడి చెవిలో చెప్తాడో అలా చెప్పేటటువంటి ఇంకొక ప్రాంతం ఏదో తెలుసా అండి? దక్షారామం. దక్షారామంలో పరమేశ్వరుడు ఎవరి శరీరమైనా దక్షారామ క్షేత్రంలో పడిపోతే వాళ్ళు ప్రార్థన చేశారా చెయ్యలేదా చూడడు. ఆ ప్రదేశం అటువంటిది. నేను మీతో అన్నానే కార్యాలయం ముందు కూర్చున్నట్టు అని. ఆ ప్రదేశమునకు ఆ పవిత్రత. దక్షారామం వెళ్లి పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పడిపోవడం అంటే అక్కడ ఆత్మహత్యలు చేసుకోమని కాదు. అందుకే శాస్త్రం ఏమైందో తెలుసా అండి? ఎవరిని అనుగ్రహిస్తాడు భీమనాథుడు అని అడిగారు. అడిగితే దక్షవాటిక గృహపతి భీమనాథుడు, భీమనాయకుడు. ఆ దక్షవాటిక, మనం ద్రాక్షారామం అంటున్నది ద్రాక్షారామం కాదు, దక్షవాటిక. దక్షవాటిక గృహపతి భీమనాయకుడు. ఆ దక్షవాటిక అయినటువంటి దక్షారామ క్షేత్రానికి అధిపతి గృహస్థైనటువంటి ఆ భీమనాయకుడున్నాడే, ఆయన కీట పతంగ సరీసృపాళికిన్, దోమలకి, రెక్కల పురుగులకి, పతంగములు అంటే పక్షులకి, సరీసృపాళికిన్ ఆ పావులకి కూడా ప్రాణోత్క్రమణమైపోయేటటువంటి సమయంలో సహజ జహత్ సమీర సంకట కాలమునందు, సహజ జహత్ అంటే పైకి లేచిపోవడం, సమీర అంటే వాయువు, సంకట కాలము అంటే ఊపిరి లోపలికి వచ్చి పైకి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అందట్లేదు అనుకోండి, అది సంకటకాలము అని పేరు దానికి. ఎందుకని పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథ మహాకవి. వెళ్ళిపోతున్నాడు ఇక, ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాడు ఇక, శాశ్వతంగా కన్ను మూతపడిపోతుంది. అప్పుడు మీరు ఏది పట్టుకొచ్చి చేతిలో పెట్టండి, ఇక సుఖమన్న మాట ఏమి ఉండదు ఇక. ఓ లడ్డూ పట్టరండి, ఓ పండు పట్టరండి, ఆయన కోరుకున్నది పట్టరండి, కొడుకే ఉండనివ్వండి, కూతురే ఉండనివ్వండి, బంధువులే ఉండనివ్వండి, ఏమీ ఉండదు ఇక. సంకటకాలమునందు అది ఎప్పుడు సహజ. అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే కాదు, సహజ జహత్ సమీర సంకట కాలమునందు కీట పతంగ
సరీసృపాళికిన్ ఆయన దోమలు పురుగులు పాములతో సహా అన్నిటికీ కూడా వీణులయందు ఉపకారమునర్చు మధురమగు తారక మంత్రరాజమున్ ఆయనే వచ్చి కుడి చెవిలో చెప్తాడు. కుడి చెవిలో చెప్పి తారకాన్ని ఉపదేశం చేసి నీ పాపములన్నీ నశించిపోయాయిరా, ఆఖరణ తారకం చెప్పావు, నన్ను చూస్తూ వెళ్ళిపోతున్నావు అని తనలో కలిపేసుకుంటాడు. అలా ఏమండి ఏ పుణ్యం లేకపోయినా ఏదో సహజ మరణం దక్షారామంలో వచ్చింది కదా అని సహజరా తారయ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్చగా జామ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు. ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు. అలాంటి వాళ్ళు అక్కడ చేరండి, నేను పొందుతానన్నాడు. అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తారయ ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్లి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నామనుకున్న వాళ్ళు కాశీయే వెళ్ళి విడిచిపెట్టాలని లేదు. ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసిన ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. ఆయనకి అష్టమూర్తి అని ఒక నామం పరమేశ్వరుడికి. అష్టమూర్తి అంటే 8 మూర్తులుగా ఉండేవాడు అని. ఆయనకే అవ్యయ అని ఒక నామం. అవ్యయ అంటే మనందరం ఏ రకమైనటువంటి వికారములను అనుభవిస్తామో ఆ వికారములు ఆయన యందు లేనివాడు కాబట్టి అవ్యయ. మనం చూడండి, పుట్టినది మొట్టమొదటి వికారం అక్కడ ఉంటుంది. అసలు ఒక శరీరాన్ని తీసుకుని ఈ లోకంలోకి వస్తాం కాబట్టి పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించిపోయినది. కానీ పరమేశ్వరుడికో ఈ వికారాలేమి ఉండవు. ఈ వికారాలేమీ ఉండకుండా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఒక మూర్తిగా ఉండేవాడు కాడు. మూర్తి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏది మీ కంటి చేత చూడడానికి వీలు కాదో, ఏది మీ భావం చేత ఊహించడం కూడా చాలా కష్టమో, అటువంటిది మీ మాంసనేత్రము చేత చూడడానికి వీలైనటువంటి రీతిలో ఒక రూపమును పొంది మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంటే దానికి మూర్తి అని పేరు. ఈ మూర్తి అన్న పేరు మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. సత్యనారాయణ మూర్తి అన్న పేరు. మూర్తి అంటే సత్యనారాయణ, సత్యమైనటువంటి వాడు, ఏ వికారములు లేనివాడు, ఎప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు, అచ్యుతుడు, నిరంజనుడు. అటువంటి వాడు నారాయణుడు సమస్త జీవులకు ఆధారమైన వాడు మీ కంటికి కనపడేటట్టుగా ఒక రూపమును దాల్చి అక్కడ కూర్చున్నాడు. మూర్తి. మూర్తి అని ఎక్కడ వాడినా అదే అర్థం. ఏది చూడడానికి కుదరదో, ఏది ఊహించడానికి కుదరదో అది ఒక రూపమును తీసుకుని కూర్చుని ఉంటే దాన్ని మనం మూర్తి అని పిలుస్తాం. అవ్యయ అష్టమూర్తి అంటే ఏ వికారములు లేనివాడు కాబట్టి పుట్టినవాడు కాడు, పుట్టినవాడు కాడు, ఒకనాడున్నవాడు కాడు, ఒకనాడు లేనివాడు కాడు, పెరిగేవాడు కాడు, తరిగేవాడు కాదు, నశించిపోయేవాడు కాడు, ఏ వికారములు లేనివాడు, ఎప్పుడూ ఉన్నవాడు, ఎప్పుడూ ఉండేవాడు. వాడు కనపడతాడా అంటే భక్తి బాగా పండిన వాళ్ళకి కనపడతాడు. కనపడడు అని సిద్ధాంతీకరిస్తే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు. మరి దర్శనం చేసిన ఋషులందరి మాట, ఆయన భక్తికి వశుడవుతాడు. కానీ సాధారణంగా ఆయనలో ఉన్నటువంటి చమత్కారం ఒకటి ఉంటుంది. ఆయన విశ్వేశ్వర, అవ్యయుడైనటువంటి వాడు. మీకు అసలు చూడడానికి వీలైన రూపంతో మీకు దొరికేది ఎక్కడ అంటే విశ్వేశ్వరుడిగానే దొరుకుతాడు ఆయన.
కాశీ వెళితే విశ్వేశ్వరలింగాన్ని దర్శనం చేశామండి అంటూ ఉంటాం. విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆయన ఒకటి తయారు చేసి దాన్ని నడిపించేవాడు కాడు. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, దీనికి ఒక యజమాని ఉండి, ఇది నడవడానికి లోపల ఒక విద్యుత్ శక్తి ఉంటే ఇది నడుస్తూ ఉంటుంది. అలా ఎవరు దీనిని కలిగి ఉన్నాడో ఆయన దీనికి ఈశ్వరుడు, ఆయన దీని యజమాని. విశ్వేశ్వరుడు అన్న మాటకి ఏమని అర్థం చెప్పుకోవాలప్పుడు? విశ్వమునకు ఈశ్వరుడై ఈ విశ్వమంతా తనదిగా కలిగిన వాడై ఉండాలి కదండి. అప్పుడు తనదిగా కలిగిన వాడై ఉండాలి అంటే అది వేరు ఆయన వేరు అయి ఉండాలి కదూ. ఈ లాల్చీ నాది, నేను దీనికి ఈశ్వరుడను. కాబట్టి ఈ లాల్చీ నాది అన్నప్పుడు లాల్చీ నేను కానుగా, లాల్చీ నాదిగా కలిగి ఉన్నాను. ఈ పంచ నాది కాబట్టి ఈ పంచ నాదిగా కలిగి ఉన్నాను. ఇచ్చేశారు కాబట్టి ఈ పళ్ళు నావి. కాబట్టి ఇప్పుడు ఈ పళ్ళకి నేను ఈశ్వరుడనై ఉన్నాను, నాదై ఉన్నవి ఈ పళ్ళు. వీటికి నేనే ప్రభుత్వం. నేను తినచ్చు, ఒకరికి ఇచ్చేయచ్చు, ఆవుకి పెట్టేయచ్చు, నేను ఏమైనా చేయొచ్చు. నేను ఏం చేసినా దాన్ని ప్రశ్న చేసేవాళ్ళు ఏమి ఉండరు. విశ్వేశ్వరుడు అన్న మాటలో కూడా విశ్వము ఈశ్వరుడు వేరుపడి ఉంటారా? అలా విశ్వేశ్వరుడు ఆయన కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ మైకు తయారు చేసిన వాడు ఒకరు ఉండొచ్చు, ఆయన మాత్రం ఈ మైకులో దూరిలేడు. ఒక బండి తయారు చేసిన వాడు ఉండొచ్చు, ఆయన మాత్రం ఆ బండిలో దూరిలేడు. ఈ లాల్చీ బట్ట తయారు చేసిన వాడు ఒకడు ఉండొచ్చు, కానీ ఆయన దీనిలోకి అనుప్రవేశం చెయ్యలేదు. విశ్వేశ్వరుడు విశ్వమునందే ఉన్నాడు. యథార్థమునకు ఆయనే విశ్వముగా ఉన్నాడు. ఆయన దీనిని తనదిగా కలిగి ఉన్నవాడు కాడు, ఆయనే ఇదిగా ఉన్నాడు, విశ్వముగా కనపడుతున్నాడు. ఆయన లేకపోతే అసలు ఈ విశ్వము లేదు. మీకు నేను బాగా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను కొంచెం గోధుమ పిండి మీకు ఇచ్చి, అయ్యా నేను ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి నాకు 4 పూరీలు చేసి పెట్టండి అన్నాను. నేను అట్నుంచి వచ్చేటప్పటికి ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి మీరు 2 చపాతీలు చేశారు. ఏమమ్మా పూరీలు చేసి పెట్టమన్నాను? పూరీ చేయడానికి ఏదో కుదరలేదులేండి, ఆ నూనె సరిగ్గా లేదు, అందుకని చపాతీ విశేషం అన్నారు. ఇప్పుడు గోధుమ పిండి అంటూ ఉంటే పూరీ చేద్దాం అనుకుని చేయకుండా చపాతీ చేసుకోవచ్చు. కానీ నేను గోధుమ పిండి ఇవ్వకుండా పూరియో చపాతీయో నీ ఇష్టం వచ్చింది చెయ్యన్నాను, చేయగలరా? అలా చేయడం కుదరదు. గోధుమ పిండి ఉంటే చెయ్యొచ్చు, గోధుమ పిండి లేకుండా పూరీ లేదు చపాతీ లేదు, రెండూ రావు. గోధుమ పిండియే పూరి అయినది. తత్తమ్మ అసి అది ఇది అయి ఉన్నది. పూరి ఏది అంటే నేనిచ్చిన గోధుమ పిండే పూరి. అందుకని యథార్థమునకు అది పూరి అని కొత్త పేరు సంతరించుకుంది, నామమును సంతరించుకుంది. నామమును ఒక పేరు సంపాదించుకుందేమో కానీ అందులో ఉన్నది మాత్రం గోధుమ పిండే. ఒకవేళ దాన్ని చపాతీ చేస్తే అప్పుడు ఉన్నది గోధుమ పిండే. అలా ఈశ్వరుడే ఇన్ని నామరూపములతో అంతటా నిండి ఉన్నాడు. అయితే వచ్చిన పెద్ద సమస్య ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఆయనే అంతటా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు. మధ్యలో అడ్డొచ్చేదాని పేరు తిరోధానము అంటారు. మనం సాధారణంగా 3 సంబంధం కలిగి ఉంటాం. సృష్టి, స్థితి, లయ. ఈ మాటలు ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటాయి. సృష్టి ఉత్పత్తి చేయడం, స్థితి అది ఉండడం, లయ అది పడిపోవడం. ఇవి కాకుండా 2 ఉంటాయి, తిరోధానము అనుగ్రహము అని 2 మాటలు. తిరోధానము అంటే ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడకుండా చేయుట. అలా చెయ్యగలిగిన ప్రబలమైన శక్తి మాయ. ఈ మాయ ఆధారమై ఈ మాయ తనదై, ఈ మాయ తనదై ఉండి తన చేత నియంత్రింపబడి తనని మాత్రం మాయ ప్రలోభ పెట్టకుండా తాను స్వతంత్రుడయ్యుండి ఈ మాయ వలన తాను కనపడకుండా నామరూపాత్మకమైన విశ్వము కనపడేటట్టు చెయ్యగలిగిన సమర్థుడెవడో వాడు విశ్వేశ్వరుడై ఉన్నాడు.
ఆయనే ఉన్నాడు, కానీ ఆయన కనపడడు. ఏం కనపడతాయి? నామరూపాలే కనపడతాయి. ఎందుకని అలా కనపడతాయండి అంటారేమో. కొన్ని కోట్ల 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 జన్మలుగా ఈ జీవుడికి అలవాటు అయిపోయింది ఆ నామరూపాలని పట్టుకోవడం మాత్రమే అలవాటు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అగరవత్తులు మీకు ఇటు పక్కన పెట్టుకోవడం మీకు అలవాటు అనుకోండి. ఒకరోజు మీరు ప్రయత్నపూర్వకంగా అగరత్తుల డబ్బా ఇక్కడ పెట్టుకోకుండా మీ వెనకాతలు పెట్టుకున్నారనుకోండి. మీరు పూజ చేసేటప్పుడు ధూపమాఘ్రాపయామి అనేటప్పటికి చెయ్యి ఇలా పెడుతుంది. ఎందుకని అంటే ఇక్కడ అగరవత్తులు ఉంటాయని అలవాటు. అప్పుడు ఇక్కడ కనపడకపోతే అది వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుంటుందని మీరు అనుకోకండి. అది ఒక్క క్షణం ఇదేంటి అగరత్తులు ఇక్కడ లేవని ఆగుతుంది. అప్పుడు ఓ నేనే కదా వెనక్కి పెట్టుకున్నాను అని మళ్ళీ ఇలా వెనక నుంచి అగరత్తుల డబ్బా తీసుకుంటుంది. అలవాటైపోయినటువంటి మనసు యాంత్రికంగా ఎలా కదుపుతుందో జీవుడు కూడా కొన్ని కోట్ల 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 జన్మలుగా ఏ అలవాటు చేసుకున్నాడంటే నామరూపములు చూడడం ఒకటే అలవాటు చేసుకున్నాడు. కాబట్టి అతనికి దాన్ని దాటి ఆ పొరని పైకెత్తి ఈశ్వరుణ్ణి చూడడం రాదు. ఇంకా అది ఎప్పుడూ నామరూపాలే చూస్తుంది. కానీ అనుగ్రహము అని ఒక మాట, తిరోధానము అనుగ్రహించి తెర తీసేవాడు ఎవరంటే విశ్వేశ్వరుడే. ఈ విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక జ్ఞానమునిస్తాడు. ఆ జ్ఞానము దేనికి పనికొస్తుంది అంటే కుక్షింభరత్వానికి కాదు, కడుపు నింపుకోవడానికి పనికిరాదు. అది ఏం చేస్తుందంటే మాయా అన్న తెర పైకి తీసేస్తుంది. తీసేస్తే ఇక నామరూపములు కనపడవు. నామరూపములుగా ఈశ్వరుడే కనపడడం మొదలెడతాడు. ఇది నిజానికి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తప్ప నువ్వు తెలుసుకోవడానికి జీవితంలో ఏమైనా ఉందా? నాణ్య పంథాయనాయ విద్యతే అంటోంది ఋషి, అంటోంది మనకి శృతి. నీవు మోక్షమును పొందాలనుకుంటే, నువ్వు ఈశ్వరుల్లో కలిసిపోవాలి అన్నది నీ ధ్యేయమైతే, నువ్వు అలా ఈశ్వరుడిలో కలిసిపోవడానికి ఇంకొక మార్గం ఏదైనా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా ఏ మార్గము లేదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? మీ ఎదురుగుండా ఒక మూర్తిని పెడతారు. మూర్తి మీ కంటికి కనపడని దాన్ని ఆ కంటికి కనపడేదిగా భావన చేస్తారు. చేసి ఎదురుగుండా మూర్తిని పెట్టి పూజ ప్రారంభం చేస్తారు. పూజ ప్రారంభం చేసినప్పుడు ద్వైతంతో ప్రారంభం అవుతుంది. నేనున్నాను, ఈశ్వరుడున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఒకటి కాదు. నా యందు ఈశ్వరుడున్నాడు. అసలు ఇదంతా ఈశ్వరుడే అనడు. ఆయన ఈశ్వరుడండి, నేను ఏముందండి, నేను మామూలు సామాన్యమైన వాడిని. అయ్య బాబోయ్, ఆయనకి నాకు పోలిక. ఇప్పుడు ఆయన్ని విశిష్టుణ్ణి చేస్తాడు, తాను కించిజ్ఞుడవుతాడు, తాను చాలా తక్కువ వాడైపోతాడు. చిట్ట చివరికి ఏం చేస్తాడు? పూజంతా కూర్చుని చేసేస్తాడు. ఆ మంత్రపుష్పం చెప్తున్నాం అంటాడు. చేత్తో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాడు. లేచి నిలబడి ఇప్పుడేం చెప్తాడు? నాణ్యపంథాయనాయ విద్యతే. బాగా తెలుసుకో, ఇది నిజానికి నిన్ను నువ్వు తెలుసుకుని జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి హేతువిది కాదు. నువ్విలా చేసినంతకాలం నీకసలు ఈశ్వరుడు తెలియబడడు. ఎక్కడున్నాడు ఈశ్వరుడుని నువ్వు అనుకుంటున్నావు? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఆయన తప్ప వేరొకడు లేడు, ఈశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు అంతర్బహిశ్చ తత్సర్వం అంటే మైనస్ నువ్వా? నీతో కలిపి ఈశ్వరుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు అనాలి? అక్కడున్నాడనాలా, ఇక్కడున్నాడనాలా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడుంటే ఎక్కడున్నాడు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే హృదయ పద్మాన్ని ఇలా తిరగవేస్తే అది యోగము చేత చూడగలిగినది. దాని చివర ఉండేటటువంటి నిప్పురవ్వ ఎలా వెలుగుతుందో దాని ప్రకాశం కనపడుతుంది. అక్కడ వెలుగుతున్నాడు. ఆయనకి నిజానికి ఏ పేరు లేదు. సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. నువ్వు ఏ పేరు పెట్టి పిలువు, పలకడానికి అది సిద్ధంగా ఉంది. అది వెలుగుతోంది. అదే ఈశ్వరుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు?
నీకు నువ్వే తిరుగుతున్నావు. నువ్వు పెట్టిన పూజా మందిరానికి తిరగవు, సింహాసనానికి తిరగవు, నీ చుట్టూ నువ్వు తిరుగుతావు. నీ చుట్టూ నువ్వు తిరిగితే ఈశ్వరుడి చుట్టూ నువ్వు తిరిగేసినట్టే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇది జ్ఞానము. ఈ జ్ఞానమును విశ్వేశ్వరుడు మీకు అనుగ్రహించిన నాడేమవుతుందంటే, అందుకే కాశీపట్టణము మోక్షస్థానము అంటారు. మోక్షస్థానము అన్న మాటకు అర్థం ఏమిటి? మళ్ళీ రాకుండా ఆయనలో కలిసిపోవడం. మళ్ళీ రాకుండా ఆయనలో కలిసిపోవడం నీ వల్ల నీకు సాధ్యం కాకపోతే చిట్ట చివర దాన్ని ఆయన సాధ్యం చేసేస్తాడు. అక్కడ కాశీలో ఆయన ఏం చేస్తాడంటే, నీ వల్ల కాలేదు, నువ్వేం చేశావంటే ఆయన ఉన్న చోటుకి వెళ్ళి కూర్చున్నావు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ఎన్ని కాగితాలు పెట్టినా పనవలేదు, అన్నం మానేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర. ఆయన కార్యాలయం ముందే నిరాహార దీక్షలో కూర్చుంటారు. కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు, ఇదేంటే నా ఆఫీస్ ముందుకు వచ్చి ఇలా కూర్చున్నావు, అన్నం తినకుండా ఏమైంది నీకంటాడు. అయ్యా 15 అర్జీలు పెట్టాను, మీరు చూడలేదు, ఉండి ఇప్పుడు చూస్తాను అని గబగబా పిలిచి ఆర్డర్ చేతిలో పెట్టడం ఏదో చేస్తారు కదా. అలా నేను విసిగిపోయాను, ఎన్నో జన్మలు ఎత్తాను, నేను సాధన చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రాణోత్క్రమణం అయిందంటే మళ్ళీ నువ్వు ఎక్కడికో తీసుకెళ్లి పెడతావు. అప్పుడు ఈ పాటి జ్ఞానం కూడా ఉంటుందో ఉండదు. అందుకని కాశీ వచ్చేసి ఉంటాను, నువ్వు అభయం ఇచ్చావు కదా, నన్ను పైకి ఎత్తేసి నాకు మోక్షం ఇచ్చేసి నీలో కలిపేసుకో. కాశీపట్టణంలో పడిపోతే కలుపుకుంటాను అని ఆయన మాట ఇచ్చాడు. అందుకని కాశీపట్టణం వెళ్ళి పడిపోతాడు. పడిపోతే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, తనలో కలుపుకుంటున్నాడు. కలుపుకోవలసిన కర్తవ్యాన్ని తనదిగా తీసుకున్నాడు ఈశ్వరుడు. విశ్వేశ్వరుడై మాయా అన్న తెర పైకెత్తుతాడు. పైకెత్తితే నామరూపములు కనపడడం మానేసి అంతటా ఈశ్వరుడే కనపడడం ప్రారంభమవుతుంది. అలా ఈశ్వరుడే కనపడము అన్న మాట నేను నోటితో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. అది జన్మజన్మాంతర పుణ్యకార్యాల వల్ల ఈశ్వరానుగ్రహం చేత పరమేశ్వరుడు ఒకనాడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన నాడు ఇంకసలు శత్రుమిత్ర భేదం కాని, లోకంలో ఏ వస్తువు పట్ల భేదం కాని ఉండదు. అన్నిటి యందు ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని పొడవడానికి వచ్చిన వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు, పొడుస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడతాడు, కొడుతున్న వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు పొడుస్తున్నానని పొడిచేవాడు అనుకుంటాడు, పొడవబడుతున్నవాడు ఈశ్వరుడే శూలంలో కనపడి వాడు నమస్కరించి సంతోషించి గంతులేస్తాడు. అది చాలా కష్టం. అందుకే విశ్వేశ్వరానుగ్రహమును పొందినటువంటి జ్ఞాని లోకమునకు పిచ్చివాళ్ళ కనపడతాడు. పిచ్చా వెర్రే ఏమిటి అలా ఉన్నాడు ఏమిటంటారు. మనం ఉన్నట్టు ఆయన ఉండడు. ఎందుకంటే మనకి నామరూపాలు కనపడతాయి, ఆయనకి అది కనపడదు. ఆయనకి ఈశ్వరుడు కనపడతాడు. మీరు చూడండి, ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుణ్ణి రాక్షసులు శూలాలు పెట్టి పొడవడానికి వచ్చారు. పొడి చేస్తున్నారు. పొడి చేస్తుంటే ఏం చేయాలండి? సహజంగా లోకంలో ఎవ్వరికైనా ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, లోపల అనుభవం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, అలా శూలం పెట్టి పొడుస్తుంటే ఇలా చేతులు అడ్డు పెట్టుకుంటాడు కదండి. కనీసం ఆయన ఏం చేశాడు? తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయివో ధనుజభంజనావో జగదీశావో సర్వాపన్న శరణ్య అనుచు నుతించుకాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఆయనకేం కనపడుతోంది? పొడి చేస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఎదురుగుండా వచ్చిన రాక్షసుల్లో ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఆనందంతో, ఆయన సంతోషంతో ఓ పన్నగశయన, ఓ శేషసాయి, ఓ శ్రీ మహావిష్ణు, ఓ నారాయణ అంటున్నాడు. అలా అన్నవాడిని మీరేం చేస్తారు? ఆయన అంతటా ఈశ్వరుడు ఆయనకి దర్శనం అవుతుంటే ఉన్నది ఈశ్వరుడే. అందుకే చచ్చిపోనన్న హిరణ్యకశిపుడు చావకుండా ఉండడం కుదరలేదు. అసలు ఎప్పుడు చావనన్న మాట అనని ప్రహ్లాదుణ్ణి ఎంత చంపుదామన్నా చంపడం కుదరలేదు. కారణం ఏమిటంటే, ఆయనకి హిరణ్యం కనపడింది లోకంలో. అంటే నేను అనుభవించాలి దాచుకోవడం వచ్చింది, చచ్చిపోయాడు. అంతటా ఈశ్వరుడు కనబడ్డాడు, సావు నుండి పైకెక్కేశాడు. వీడిని ఎలా చంపడం అని ఇచ్చాడు హిరణ్యకశిపుడు. అది విశ్వేశ్వరానుగ్రహము అంటారు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి సమున్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. అందుకే పూర్వకాలంలో కాశీపట్టణం వెళ్ళనటువంటి వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ ఉండేది కాదు. ఒక స్థితిలో ఏం చేసేవారంటే, గృహస్థాశ్రమంలో
ఇంకా చూసేశాను మనవణ్ణి అనుకుంటే ఆ రోజుల్లో అరణ్యం బట్టి కాశీ వెళ్ళిపోవడమే. కాశీ వెళ్ళిపోతుండగా చనిపోయినా చాలు, కనీసం వచ్చే జన్మలో ఉన్న కాశీ దర్శనం అవుతుంది తప్ప అసలు కాశీ వెళ్లకుండా బతకడం అన్న మాట లేదు. కాశీ వెళ్ళిపోతానంతే. కాశ్ అంటే ప్రకాశం, ఈశ్వరుడే ఉంటాడు అక్కడ. కాబట్టి ఆ కాశీయందు విశ్వేశ్వరుడు ఉన్నాడు అంటే విశ్వముగా ఉన్నవాడెవరున్నాడో వాడే విశ్వేశ్వరుడుగా కాశీ పట్టణంలో మీకు కనపడతాడు. అంతటా నామరూపాలుగా ఉన్నవాడు ఒక గుర్తుగా అక్కడ కనపడతాడు. అది విశ్వేశ్వర లింగము. అందుకని ఆయన ఏమిటి, ఇదంతా తనదిగా కలవాడు. తనదిగా కలవాడంటే వేరై ఉన్నవాడు కాకుండా తాను వీటిగా ఉన్నవాడు, కానీ తాను కనపడనివాడు. తాను మాయా అన్న పొరని పైకెత్తితే తాను కనపడేవాడు. ఇన్ని శక్తులు తన యందు నిబిడీకృతమైన వాడు కాబట్టి విశ్వేశ్వరుడు. అందుకే వేదం ఏమంటుందో తెలుసా అండి, నేను ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్తాను, కానీ ఈశ్వర దర్శనం మాత్రం నేను చేయించలేను. వేదం కూడా అదే అంటుంది. ఎందువల్ల? ఒక్కటే కారణం, విశ్వేశ్వరునకు ఉండేటటువంటి లక్షణం మీరు ఇక్కడ ఉంటాడు అని తెలుసుకున్నంత మాత్రం చేత ఆయన దర్శనం మీకు అవ్వాలి అని ఏం లేదు. అందుకే కాశీ వెడతారు, కానీ విశ్వేశ్వర దర్శనం కాకుండా వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఆయన అనుగ్రహము లేకపోతే ఆయన దర్శనం ఉండదు లోకంలో. ఒక్క ఈశ్వరుడి విషయంలో మాత్రం అందుకే ఎప్పుడూ ఏమనాలో తెలుసా అండి, నేను దర్శనం చేశాను అనకూడదు, ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు అనాలి. మీకు అంతవరకు ఎందుకండి? హనుమ కన్నా ప్రాజ్ఞులున్నారా? అయిందా సీతమ్మ దర్శనం? నేను వెడుతున్నాను సీతమ్మ దర్శనానికి అన్నారు, అయిందా? ఆఖరికి ఏమన్నారు ఆయన సుందరకాండలో, నేను చేయడం ఏమిటమ్మా, నేను కాదు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ్. చూద్దాం అనుకుంటే కనపడిందా జనకుడికి? ఆయనకి దర్శనం ఇవ్వాలనుకుంది, దర్శనమిచ్చి జానకైంది. అలా సీతమ్మ ఇప్పుడు నాకు దర్శనమిచ్చి హనుమ దర్శనం చేశారనేటటువంటి కీర్తి నాకు ఇవ్వాలన్నారు, దర్శనమిచ్చింది. ఈశ్వర దర్శనము మన ప్రయత్నంతో అవదు. అలా ఈశ్వర దర్శనానికి ఇది చేస్తే అవుతుంది అని లోకంలో ఏం లేదు. మీరు భక్తితో మీ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోగా 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 భక్తి పండిపోతే ఆయన ఏం చేసేస్తాడంటే తెరపైకి ఎత్తేస్తాడు. ఎత్తేస్తే నామరూపాత్మకముగా కనపడేటటువంటి జగత్తులో విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమవుతాడు, విశ్వమునందు విశ్వేశ్వరుడు దర్శనమవుతాడు. అందుకే లోకంలో మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4 మాటలు ఎప్పుడు ఉంటాయి. ఈ 4 మాటలను మర్చిపోతే, ఈ 4 మాటల వెనక ఉన్న సిద్ధాంతాన్ని మీరు మర్చిపోతే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోలేడు, కష్టమైపోతుంది. ఎందుకో తెలుసా అండి? 1 తను, 2 కరణ, 3 భువన, 4 భోగ. ఈ నాలుగింటి వల్లే దీక్షలు వస్తాయి. 1 తను, తను అంటే ఈ శరీరం. కరణ అంటే పంచేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. భువన బయట ఉన్నటువంటి సమస్తమైనటువంటి భువనము అంటే ఈ ప్రపంచమంతా. భోగ అంటే అందులోని సుఖస్థానములు, సుఖస్థానము దుఃఖస్థానము కూడా. 4 ఈశ్వరుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు శరీరం ఒక్కటి ఇచ్చి విడిచిపెట్టడు ఆయన, 4 ఏకకాలమును అందిస్తూ ఉంటాడు. అది విశ్వేశ్వర సిద్ధాంతం అంటే. విశ్వేశ్వరుడు అన్న మాటని చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. 1 తను, నాకు ఈ శరీరం ఇచ్చాడు, మీకు ఆ శరీరం ఇచ్చాడు, వాళ్ళకి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దానికి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు. ఆయన ఇన్ని శరీరములను ఇచ్చాడు. తను, ఇందులో ఈ శరీరము నాకు కావాలని నేను అడిగితే వచ్చిందా? మీరు ఒక్కటే కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇలా పుడతాను, నేను ఇంత పొడుగ్గా ఉండాలి, నేను ఇంత లావుగా ఉండాలి, నేను ఇలా ఉపన్యాసాలు చెప్పాలి, నేను ఇలా ఉండాలి అని నేనేమైనా అడిగానా ఈశ్వరుణ్ణి? నేనేం అడగలేదు. నేను అడిగింది నిజమైతే చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఈ పాటికి కాదు.
కానీ అలా ఎందుకు లేరు అంటే ఇది మనం తెచ్చుకున్నది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. దీనిలో కరణమును కూడా ఆయనే పెట్టాడు. మనోబుద్ధి చిత్తాహంకారములను జ్ఞానేంద్రియములను, భువనమును ఆయనే పెట్టాడు, భోగమును ఆయనే పెట్టాడు. అందులో ఒకటి ఇందులోకొస్తే భోగం అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంతే. దాని వలన మీ మనసు తృప్తి పొందుతుంది. లేకపోతే ఎప్పుడూ తృప్తి అన్న మాట ఉండదు, భోగం అన్న మాట రాదు. భోగము అంటే ఏమిటో తెలుసా అండి? అది మీ అనుభవములోనికి వచ్చుట. అప్పటి వరకు భోగం ఉండదు. నాకు బందర్ లడ్డూ తినాలనుంది, తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, నాకు భోగం అవ్వదు. ఎందుకని? లడ్డూ ఇక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఆ లడ్డు నా నోట్లో వేసేసుకున్నాను అనుకోండి, భోగం అనుభవించేశాను, లడ్డు భోగం అయిపోయింది. అంటే నాకు అనుభవములోనికి రావాలి. భువనము భోగముగా మారిపోతూ ఉంటుంది. భువనములోనున్న స్థానములు భోగస్థానములుగా మీకు మారిపోతూ ఉంటాయి. బయట ఎండగా ఉంది, మీరు ఏసీ వేసుకుంటే భోగస్థానంగా మారిపోయింది అంతే. అదే గది. మీకు ఆకలేసింది, ఈ అరటిపండు నేను తినేస్తే నాకు భోగంగా మారిపోయింది. నాకు దాహం వేసింది, ఇన్ని నీళ్లు తాగేస్తే నా దాహం తీరిపోయింది, భోగంగా మారిపోయింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా, అసలు ఈశ్వరుడు ఎందుకు ఈ నాలుగింటిని ఇలా ఇవ్వడం? నాలుగు తానే. కానీ నా స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడూ నాకన్నా మూడు వేరుగా ఉంటాయి. వేరుగా లేకపోతే మీకు భోగం ఉండదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు అర్థమయ్యేట్లు నేను చెప్పగలుగుతున్నానో లేదో. నా కరణము అంటే నాకు ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నా జ్ఞానేంద్రియములు పనిచేస్తుంటే నేను భోగాన్ని అనుభవిస్తూ ఉంటాను. భువనం ఉండాలి, భోగం ఉండాలి, తను ఉండాలి, కరణం ఉండాలి. మీరొక్కటి జాగ్రత్తగా కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమి చేద్దామని ఈశ్వరుడు యొక్క ప్రయత్నం. ఎందుకు ఈ నాలుగు ఇచ్చినట్టు? పాడైపోట్లా మనం? ఇది ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, కాబట్టి నేనేం చేస్తున్నాను? కనబడ్డవన్నీ చూస్తూ ఉంటాను. ఆఖరికి నా చూపు ఎక్కడో నిలబడుతుంది, ఇది నేను అనుభవిస్తే బాగుండు. అప్పుడు అనుభవించడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది తృప్తి పొందాలి, ఇది దాంతో సంగమంలోకి వెళ్ళాలి, వెళ్ళి అది నాలోకి ప్రవేశించాలి. ప్రవేశించి నా మనసు తృప్తి పొందితే అప్పుడు నాకు తృప్తి. కాబట్టి నేనేం చేస్తాను? కనపడ్డదాన్ని, నాకు కంటికి నదరగా కనపడిన దాన్ని నా దానిగా చేసుకుంటాను. యాపిల్ పండు తినేయాలనిపించింది, తినేస్తాను. ఓ నేరేడు పండు తినాలనిపించింది, తినేస్తాను. అరే, అది ఈశ్వరార్పణం చెయ్యలేదు, దోషాన్ని నేను పట్టించుకోను. ఇప్పుడు మరి ఈశ్వరుడు ఎందుకు సృష్టించినట్టు ఈ నాలుగు? అసలు ఈ నాలుగు ఈశ్వరుడు ఇవ్వకపోతే గొడవే లేదు కదండి. ఇవి ఇవ్వబట్టి కదా. ఏదో భోగం అనుభవించాననుకోండి, అన్నా నువ్వు ఎందుకు రా పని చేశావు? నువ్వు ఆ పని చేశావు కాబట్టి నీకు పాపం వేసేస్తున్నాను, పో, రేపు పొద్దున చీమగానో ఏగ్గానో పో అంటున్నాడు. ఎందుకు ఈ నాలుగు? ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ నాలుగు ఎందుకు ఇస్తాడో తెలుసా అండి? పర్వతాలు పడిపోయినట్టు పడిపోయి ఉంటాయి మనం చేసిన పాపరాశులు. సంచితం అంటారు దాన్ని. అలా పడిపోయి ఉంటుంది. దాని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సాధనముగా దీన్ని ఇచ్చి పంపిస్తాడు. దాని నుంచి తప్పుకోవడానికి ఇదే సాధనం. దీంతో ఏం చెయ్యొచ్చు అంటే, భువనమునందున్నటువంటి భోగములను మీరు ఈశ్వరుడు చెప్పిన పద్ధతిలో అనుభవిస్తూ, ఇవన్నీ విశ్వమంత విశ్వేశ్వరుడే అని గుర్తించి మర్యాదతో ప్రవర్తించడం అలవాటైతే, మీ భక్తి వలన వస్తున్నటువంటి పుణ్యకర్మ ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. జ్ఞానము కలిగిన ఉత్తర క్షణంలో సంచిత కర్మ దగ్ధమైపోతుంది. పుణ్యము పాపము కూడా దగ్ధమవుతాయి. దగ్ధమైన ఉత్తర క్షణంలో ఇక మళ్ళీ మీరు పుట్టవలసినటువంటి అవసరం ఇక ఉండదు. అప్పుడు ఈ తనువు, కరణము, భువనము, భోగము నాలుగు పోయి ఈ నాలుగుగా ఉన్నవాడెవడో వాడిలోకి మీరు లీనమైపోతారు. అందుకు ఇది ఇచ్చాడు. కానీ తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అడ్డంగా ఓ తెర పడిపోతుంది. మనం ఏం చేస్తామంటే, అరే మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయనలో కలిసిపోదామండం మానేసి, కంటికి కనపడనివన్నీ అనుభవించాలనేటటువంటి మాయకి వశులం అయిపోయి, ఈశ్వరాజ్ఞని ధిక్కరించి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి మళ్ళీ భోగాల కోసమే వెంపర్లాడడం మొదలు పెడతాం. ఆ వెంపర్లాడడంలో ఏం చేస్తామంటే ధర్మపదాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేగానే మళ్ళీ పాపము, పుణ్యము ఇది ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. పోతే ఈశ్వరుడు ఏం చేయాలి? నువ్వు ఉపయోగించుకోలేకపోయావు కాబట్టి మళ్ళీ
అధోజన్మలలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్ళిపోకుండా కాపాడడం కోసమే ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తారకః తారయః అని ఆయనకి పేరు. మీరు ఎక్కడో అక్కడ విసుగు అన్నది ఒకటి వచ్చిందనుకోండి, కొంచెం నేను చెప్పేది మీరు ఇవాళ కాస్త సావధానంగా పట్టుకోవాల్సి ఉంటుంది విషయాన్ని. విసుగు అన్నది ఒకటి రావాలి. అసలు ఆ విసుగు అన్నది రాలేదనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది చేసేది. మీరు అలా వెళ్ళిపోతున్నారు రహదారి మీద, మీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది, మీరు వెళ్ళాలి కానీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టెఫినీ టైర్ దానికి వేసుకోవాలి, ఈ టైర్ ఇప్పేయాలి, మీకు రాదు, మీరు ఎవరిని అడగరు. మీరు ఎడతారా? ఎక్కడికన్నా పెడతారా? మీరు ఇంకో బస్సు ఎక్కరు, ఇంకో కారు ఎక్కరు. మీరు ఎవరిని ఆపి అయ్యా నాకు ఈ కారు టైర్ వేయడం రాదు, నా కారు టైర్ పాడైపోయింది, కొంచెం టైర్ వేసి పెడుతురు అని అడగరు. అందులోనే కూర్చున్నారు స్టీరింగ్ కట్టుకుని. వెళ్తారా ఎక్కడికన్నా? ఎక్కడికి వెళ్ళరు. అట్టే మాట్లాడితే అందులోనే చచ్చిపోతారు కూడా కదండి, అన్నపానాదులేవి. అందుకే అప్పుడేం చెయ్యాలంటే సహాయం అడగవలసి ఉంటుంది మీరు కాదు. ఈ సహాయం అడిగేటటువంటి ప్రక్రియని, అంటే విసుగొచ్చింది, ఏ దిక్కుమాల కారు, ఈ కారు అటుకు బయలుదేరాను, ఈ కారేమో మధ్యలో చక్రం ఊడిపోయింది, ఇదేమో వేయడం రాదు, ఇప్పుడు ఎలాగా? ముందు విసుగొచ్చి విసుగులోంచి ఎవరినో అపేక్షించాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. తారయః అన్నమాట ఆయన ఉద్ధరించేస్తాడని మీరు అనకూడదు. ఎప్పుడు ఉద్ధరించేస్తాడండి మిమ్మల్ని? ఎప్పుడు సంసారాన్ని ఆయన దాటించేస్తాడు? మీకు దాటడం రాకపోతే, రాదని మీరు ముందు ఒప్పుకోవాలి కదండి. 10 మంది గంగానది ఒడ్డుకి వెళ్ళారండి. 3 బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని ఓ తాడేసి కట్టేసుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని నడుము కట్టేసుకుని ఈదుతారా? మీకు రాదు ఈత. మీరేం చేస్తారు అప్పుడు? అరే వాడికి ఈత వచ్చరా, హాయిగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ. మనం ఏం చేస్తాం? ఓ పడవ కోసం నించుంటాం, ఓ పడవ వచ్చింది, మీరు ఆ పడవ ఎక్కి వెళ్ళిపోతారు. పడవని ఆధారం చేసుకుని ఎలా నదిని దాటారో, ఏ ఈశ్వరుడి మాయని మీరు దాటలేకపోతున్నారో సాధన చేత, ఆ ఈశ్వరుడికే చెప్పి నా వల్ల కాదయా నువ్వే నన్ను తరింప చెయ్యి అని శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని పొందడాన్ని కూడా అనుగ్రహమే అంటారు. ఆ స్థాయిలో ఏమవుతుందంటే మీరు నిజాయితీతో చెప్పవలసి ఉంటుంది, అది శరణాగతి. కానీ అక్కడ చాలా చాలా నిజాయితీ అవసరం అయి ఉంటుంది. అందులో ఇంకా మొహమాట పడకూడదు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పేసేయాలి. ఎక్కడ మీరు లొంగిపోతున్నారో మీరు ఈశ్వరుడికి చెప్పాలి. అసలు సాధకుని యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. అది తెలియని సాధన ఏదో కళ్ళకు గంతలు కట్టుకు తిరిగినట్టు ఉంటుంది. అందుకే ఆయన దగ్గరికి వెళితే సర్వోపాయ పరిత్యాగమును చేస్తాడు. అంటే నేనుగా ఈ మనసుని ఇంకా గెలవలేకపోతున్నాను. అది ఏం చేస్తోందంటే నువ్వు ఇచ్చిన తనువు, నువ్వు ఇచ్చిన కరణము భువన భోగముల యందు ఆసక్తితో ఉండిపోతున్నాయి. నిన్ను చూసే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు వింటలేదు, మళ్ళీ పాడైపోతాను. నువ్వే ఏం చేస్తావో తెలుసా? నిన్ను పొందలేని నా అశక్తతని తెలుసుకొని నువ్వు నన్ను పొందేసేయి. అది శరణాగతి అంటారు. రుక్మిణీదేవేమంది? నేను నిన్ను పొందలేను, నువ్వు నన్ను పొంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే ఆవిడ్ని పొందేశాడు. శరణాగతి ఎందుండే లక్షణం ఏమిటంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈశ్వరుడికి చెప్పేస్తారు. అందులో మొహమాటం ఉండకూడదు. దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు. ఆయన రాయల వారిని కూడా తను రాసిన పద్యంతో కావాలంటే రాజుని విమర్శించగలడు. కానీ ఆయనకున్న ఒకే ఒక లోపం ఏమిటంటే ఆయన స్త్రీ సుఖం నుంచి బయటికి రాలేకపోయాడు ఆయన పద్యాల్ని బట్టి. కాబట్టి చెప్పేశాడు ఆయన, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కుషీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇప్పుడు తారయ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్చగా జావ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు.
ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు. అలాంటి వాళ్ళు అక్కడ చేరండి, నేను పొందుతానన్నాడు. అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తారయ, ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్లి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కాశీయే వెళ్లి విడిచిపెట్టాలని లేదు. ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసినా ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చేసేటటువంటి పనిలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నటన జీవితంలో అంతర్భాగంగా అయిపోతుంది మనకి. ఎప్పుడు త్రికరణ శుద్ధి అని ఒకటి ఉంటుంది శాస్త్రంలో. ఏమిటంటే మనుష్యుడు అలా ఉండాలి అంటుంది. తానేది మాట్లాడాడో అది చెయ్యాలి, ఏది చేస్తున్నాడో అది చెప్పాలి, మనసు దాని మీద ఉండాలి. కాబట్టి నోటితో చెప్పేది, మనసులో ఆలోచించేది, తాను చేసేది మూడు ఏకీకృతమైతే త్రికరణ శుద్ధి అంటారు. కానీ మనకేమవుతుందంటే ఈ మూడు ఎప్పుడు ఎగుడు దిగుడుగానే ఉంటాయి. నోటితో చెప్పేదోటి, తను చేసేదోటి, మనసుతో ఆలోచించేదోటి, మూడు విడిపోతుంటాయి. ఎప్పుడు మూడు ఒక గీత మీద నిలబడవు. రామో దిర్నాభిభాషతే అంటాడు ఆయన రామాయణంలో. నాకు రెండు మాటలు తెలియవమ్మా అంటాడంటే నేను మనసులో ఏమనుకుంటున్నానో, నేను ఏది చేద్దాం అనుకుంటున్నానో అదే చెప్తాను తప్ప నేను ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అన్నది నాకు రాదమ్మా అన్నాడు. అది రాముడి యొక్క లక్షణం, ఆయన శీలం, ఆయన స్వభావం. అది మనకొక స్వభావం ఉంటుంది. మనం అనుకున్నది చెయ్యం, మనం చేసేది చెప్పం. మూడు ఎప్పుడు ఎగుడు దిగుడు అవుతాయి. ఈ మూడు ఎగుడు దిగుడు అయిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే నటుడు అంటాడు. నటుడు అన్నమాటకు అర్థం ఎక్కడో నటించిన వాడు కాడు, లోపల ఒకటి అనుకుంటూ పైకొకటి చెప్పిన వాడు నటుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇది రంగస్థలం అయింది. అందరూ నటులే, అందరూ నటీమణులే. బిరుదులు లేవు, పద్మశ్రీలు, నటరత్నలు, నట చక్రవర్తులు లేవు అంతే. కానీ ఒక్కొక్కడు చాలా గొప్ప నటుడు ఉంటాడు. లోకంలో ఆ నటనని ఆధారం చేసుకుని వాడు భోజనం చేస్తుంటాడు. ఇలా తయారైపోతే ఏమవుతుందంటే ఆ త్రికరణ శుద్ధి నశించిపోతుంది. ఇది కరణము అంటారు. ఈ కరణము ఎందుకు గతి తప్పుతుందంటే భోగము కొరకు. ఇలా చెప్పేస్తే ఏదో పని అయిపోతుందిగా, అలా చేసేద్దాం అంటాడంతే. అంతేకాని అలా నీ చెయ్యను. ఎందుకు చెయ్యవు? ధర్మం కోసం చెయ్యను. నేను ఏదనుకుంటున్నానో అదే మాట్లాడతాను, నేను ఏది మాట్లాడుతున్నానో అదే చేస్తాను. అలా నిలబడే ప్రయత్నం మొదలు పెట్టాడనుకోండి, అలా మొదలుపెట్టి మీరు సాధన చెయ్యగా 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 వచ్చే ఒడుదుడుకుల్ని కూడా ఈశ్వరుడే దిద్దుతాడు. దిద్ది ఆ త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేస్తాడు. కానీ నేను ఏదో ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక అని మీరు అనుకోకండి. కానీ అది దుస్సాధ్యము అని కూడా మీరు అనుకోకండి. అది సాధ్యమే. ఇది చెప్పు ఈశ్వరుడికి అని పూజ వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమభక్తుల్లా కూర్చుంటాం. ఈశ్వరుడి దగ్గర చేసేదంతా నటనయే పూజ పేరుతో. ఎందుకో తెలుసా అండి? ధూపమాఘ్రాపయామి అంటాడు, చేయి తిప్పుతుంటుంది, తను ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. నటనేనా? ఏది మనసు ఎక్కడుంది? అక్కడ మనసు లేదు. మంత్రం ఒకటి, చేసే క్రియ ఒకటి. మంత్రం గడగడగడగడగడగడగడ వెళ్ళిపోతుంటుంది, తాను ఇక్కడ క్రియ ఇంకోటి చేస్తుంటాడు. క్రియ ఒకటి, మనసు ఒకటి, నోరొకటి. ఈశ్వరుడి దగ్గర కూడా నటుడవే. ఈశ్వరుడి దగ్గర కూడా నీవు పూజ చెయ్యట్లేదు. నువ్వు పూజ అంటే త్రికరణ శుద్ధితో అక్కడ నిలబడగలిగితే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే అసలు పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడితో మాట్లాడుకోవడమే పూజ. మా నాన్నగారంటే నాకు చాలా పూజ్య భావన అంటే అర్థం ఏంటి? నాన్నగారండి ఫలానా వారు పెళ్లికి రమ్మని పిలిచారు, కానీ నేను అప్పుడు విశాఖపట్నంలో ఉపన్యాసంలో ఉంటాను, నేను వెళ్ళాలంటారా నాన్నగారండి అని అడిగాను అనుకోండి. మా నాన్నగారు అలా కాదు, ఆయన మనకి చాలా ఆత్మీయుడు, ఆయనకున్నది 2 కూతుళ్ళు. ఒక కూతురు పెళ్లి ప్రారంభం చేసినప్పుడు నీతో చెప్పాడు, మొదలు పెట్టాను వెతకడం అని. చాలా కోరుకున్నాడు, నేనో నువ్వో వెళ్ళాలనుకున్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, రాలేను. నువ్వు కూడా వెళ్ళకపోతే ఆయన ఎంత నొచ్చుకుంటాడు? ఆయన అంత పెళ్లి చేసుకున్నా ఆయన అస్తమానం అదే తలుచుకుంటాడు, మనం రాలేదు మనం రాలేదు మనం రాలేదు.
కాబట్టి ఏం పర్వాలేదు, వచ్చే సంవత్సరం ఆ ఒక రోజుకి 10 రోజులు ఇద్దుగాను, ఆఖరి రోజు ఉపన్యాసం రద్దు చేసి నువ్వు ఆ పెళ్లికి వెళ్ళు అంటారు నాన్నగారు. అంటే నాన్నగారండి అయితే మీరు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నా స్వబుద్ధి లేదు, నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఆఖరి రోజు ఉపన్యాసానికి నేను రావట్లేదు, ఎందుకంటే ఇది కారణం. మా నాన్నగారు ఇలా చెప్పారు, బాగుండదు, మా కుటుంబ సంబంధమైన విషయం, కాబట్టి నేను అక్కడికి వెళుతున్నాను. పెళ్లికి వెళ్తున్నారా లేదా? మీరు మీ ఇంటికి పెద్దవారైన నాన్నగారితో ఎలా మాట్లాడుతున్నారో, మీకు ఇబ్బంది వస్తే వెళ్ళి నాన్నగారండి ఏంటో ఇలా అయిందండి, మనసు బాగులేదని ఎలా చెప్తున్నారో, అలా మీరు మీకున్న ఈశ్వరుడితో చెప్పుకోగలరా? ఏమిటో మా ఆవిడ కింద పడిపోయిందండి, కాలు బెణికిపోయింది, ఈశ్వర చాలా నిప్పెడుతోంది, సరిగ్గా నడవలేకపోతోంది, నా మనసు కొంచెం ఇబ్బంది పడింది, నా మనసు కాస్త గాయపడింది, ప్రసన్నంగా ఉండలేకపోయాను. ఈశ్వర ఏమీ ఆపద అంతకన్నా ఎక్కువ లేకుండా కర్మఫలాన్ని అక్కడతో అనుభవింపచేసేసేయి తండ్రి. అందుకని ఒకవేళ ఏదన్నా చేసిన పాపం లేకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ నన్ను ఖేద పెట్టకే అని మీరు త్రికరణ శుద్ధిగా ఈశ్వరుడితో మాట్లాడడం పూజ. అది ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ఉన్నాడని మీరు నమ్మితేను. అది విగ్రహం అంటే మీరు ఎందుకు చెప్తారు? అది విగ్రహం అండి అన్నారనుకోండి, ఇంకెందుకు దానికి చెప్పడం ఎందుకు? దానికి చెప్పినా స్తంభానికి చెప్పినా ఒకటే మీ దృష్టిలో. అది మీ ఇంటి పెద్ద ఆయన, మీ నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, ఈశ్వరుడు ఆయన, ఆయన మిమ్మల్ని అనుగ్రహించగలడు అనుకుంటే మీరు ఈశ్వరుడికి చెప్తారు. మీరు ఈశ్వరుడికి చెప్పుకోవడం మీకు అలవాటు అయిపోతే మీకు పూజ. అది మీ అబ్బాయికి ఎంసెట్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మీరు నన్ను అనుగ్రహించారు, నా కొడుక్కి మంచి ర్యాంక్ ఇచ్చారు, నాన్నగారు చాలా సంతోషం అని మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళి అన్నారనుకోండి, మీ ఇంట ఈశ్వరుడు ఉంటాడు. ఆఖరణ ఎప్పుడో ఒకసారి అందరికీ స్వీట్లు అవి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవాళ పొద్దున్న 10 గంటలకి తెలిసిన రిజల్ట్కి ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పారు, అందరికీ స్వీట్లు ఇచ్చారు. రేపు సూర్యోదయం అయిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళాక మీకు గుర్తొచ్చాడు ఆయనకి చెప్పాలని. అప్పుడు కూడా ఉంటుందో ఉండదో, ఇంకా వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అనుకుంటూ అక్కడ కూర్చున్నారు, కానీ ఆయనకి చెప్పింది లేదు. మీ అబ్బాయి ఇంట్లో శుభకార్యం అవుతూ మీకు ముందు చెప్పడం మానేస్తే అంత నొచ్చుకుంటున్నారే, ఇన్ని శుభాలను ఇస్తున్న ఈశ్వరుడి గదిలోకి వెళ్ళి చెప్పడం మీకు ఎందుకు అలవాటు కాలా? ఆ త్రికరణ శుద్ధి అక్కడ ఉంటుంది. ఉన్నాడన్న భావన ఒకటి మీకుంటే మీరు ఆయనతో సమన్వయం కాగలరు, మీరు ఆయనతో మాట్లాడగలరు. ఆయన కోరేది అది. నాతో మాట్లాడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాతో మాట్లాడవాయా, నన్ను అడుగు నేను తీరుస్తాను. అలా నేనున్నానని నమ్మినప్పుడు ఏం చేస్తావు? బాగుండదు, నాన్నగారు ఇంట్లో ఉన్నాడని చెప్పి చెయ్యకూడదు కూడా చేయకుండా ఉంటావు కదూ. నాన్నగారిని సలహాలన్నీ అడిగి నాన్నగారు ఇంట్లో తిరుగుతూ ఉండగా తప్పుడు పనులు ఎలా చేస్తావు? ఇంట్లో చేయలేవు, బయట చేయలేవు. నాన్నగారి గౌరవం పాడవుతుంది, నాన్నగారికి చెప్పేస్తారు ఎవరో వెళ్ళి, నాన్నగారికి తెలియకుండా ఉండదు, తెలిసిపోతుంది. అంటే నువ్వు చేస్తావా? ఈశ్వరుడు అన్ని చోట్ల ఉండి చూస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు తప్పు పని? చెయ్యకుండా ఉండగలుగుతావు. ఇవన్నీ పొరపాట్లు ఎందుకు వస్తాయి తెలుసా అండి? విశ్వేశ్వర నామం అర్థం కాకపోవడం వల్ల వచ్చింది. అరే మా ఇంట్లో టేబుల్, మా ఇంట్లో కుర్చీ, మా ఇంట్లో టీవీ కూడా ఆయనే ఉన్నాడు. ఆ టీవీలో నేను చూడకూడదు ఏదైనా చూస్తే ఆ టీవీలో ఉండి చూస్తున్నవాడిగా, చూస్తున్న కన్నుగా నువ్వు ఏది చూడకూడదో చూస్తున్నావని ఆయన కనిపెట్టేస్తాడు. అది నువ్వు వద్దు నేను చూడను అన్నారనుకోండి, అప్పుడు మీరు అనుగ్రహింపబడ్డారు. ఈశ్వరుడు పొంగిపోతాడు ఆ పూజకి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి పోల్దండ వేసి ఇంత అంచు పంచపట్టుకు వెళ్ళిపోయి ఇచ్చేసి నాన్నగారు చెప్పింది ఒక్క పని చేయకపోతే నాన్నగారు సంతోషిస్తారా? మీరు నాన్నగారికి ఏమీ ఇవ్వకపోయినా ఏం చేసినా నాన్నగారిని అడిగి నాన్నగారు ఏం చెప్తారో అదే మీరు చేయడం మీకు అలవాటైతే నాన్నగారు మీ ఇంట్లోనే ఉంటారు, మీరంటే పొంగిపోతారు కదండి. అది పూజ. ఆ స్థితికి ఎప్పుడు వస్తారు? విశ్వేశ్వర అన్న నామము బాగా అర్థమైతే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కారయ, ఆయన మిమ్మల్ని ఏ సంసారమునందు ఉంచాడో ఆ సంసారము నుండే ఆయన పైకి కూడా ఎత్తేస్తాడు. అందుకే క్షీరసాగర మథనం చేస్తే ముందు హాలాహలమే రావాలి. ఎందుకు రావాలో తెలుసా అండి? అసలు ముందు సంసారము నుంచి గట్టెక్కాలి అనుకున్నవాడు సంసారంలో ముందు విషాన్నే చూడాలి. అందులో కామక్రోధ లోభ మదమోహమాత్సర్యాలు లేకుండా ఉంటే అది అమృతం అయిపోలేదండి సంసారం. అందులోంచి గట్టెక్కడం ఎందుకు? అందులోనే పడి ఉండొచ్చు. అందులో విషం ఉంది, కానీ విషం ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషం మీకు ఒకసారి తగలాలి. తగిలి అమ్మో నాకు ఇది వద్దని మీరు అనగలగాలి. అది చాలా బాగుంది అనుకుంటే ఇంకెవడేం చేస్తాడు? అక్కడే ఉంటారు. అమ్మో ఇది విషం అండి నాకు వద్దు అని అనగలిగితే ఎత్తడానికి ఆయన ఉన్నాడు. నాకు చాలా బాగుంది మాస్టర్, మీరు జోక్యం చేసుకోకండి అంటే అయితే అనుభవించు అంటాడు కదా.
ఇది మీ యందు రావలసిన భావన ముందు. మీ యందనగా మీ యందు కాదు, నా యందు రోజు చెప్తున్నాను. కాబట్టి ఈ స్థితి లోపల కలిగితే విశ్వేశ్వర మీకు అన్వయం అవుతుంది. అప్పుడు ఎక్కడో కాదు, ఈశ్వరుడు ఇక్కడున్నాడు అన్న భావన స్థిరపడి ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. ఇదే ఆయనే తారయ. అప్పుడు పైకెత్తి తనలో కలుపుకుంటాడు కూడా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అన్న విషయం మీద నేను మీతో చెప్పవలసి ఉంటే మనం ఏం చెప్తామంటే, ఈ తారయ ఈశ్వరుడు పైకెత్తి సంసారములోంచి పైకెత్తి కలుపుకోవడం అనేటటువంటిది కాశీపట్టణంలో చేస్తాడు, సంసారమును దాటిస్తాడు అంటాం. కాదు,